చాలాసార్లు నీతో మాట్లాడేటప్పుడు నీకు నేర్పించాలన్నప్పుడు స్థాయిని బట్టి హోదాను బట్టి దేవుడు ఎప్పుడూ కదలడు. ఆమేన్. స్థాయిని బట్టి హోదాను బట్టి దేవుడు ఎప్పుడు కదలడు. దేవుడు ఎప్పుడు కదులుతాడంటే, దేవుడు ఎప్పుడు పని చేస్తాడు, దేవుడు ఎప్పుడు చలిస్తాడు అంటే నీవు ఆయన మాటకు ఎంత విధేయత చూపిస్తావో అంతగా దేవుడు నీ జీవితంలో చలించడం ప్రారంభిస్తాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుడు నీ జీవితంలో చలిస్తాడు. ఇప్పుడు ఇర్మియాతో దేవుడు చెప్పాడు, ఇర్మియా నీ వెళ్ళి ఆ యొక్క కుమ్మరవాని ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. కుమ్మరవాని ఇంటి దగ్గర కూర్చుంటే కుమ్మరవాని చేతిలో అంత మట్టి ముద్దుంది. ఆ మట్టి ముద్దను సారి మీద పెట్టి తిప్పుతూ ఉన్నాడు. ఇర్మియాతో దేవుడు చూపిస్తున్నాడు ఈ సంఘటనని. ఒక్కసారి చూడు అన్నాడు. చూస్తూనే ఉన్నాను ప్రభువా నేను అని అంటే, నీవు ఆ యొక్క కుమ్మరవాని చేతిలో ఏమున్నది అన్నాడు. మట్టి అని. మరి కుమ్మరివారి చేతిలో ఉన్న మట్టి ఎందులో పొదచబడింది? సారి మీద ఉంది. ఇప్పుడు సారి తిప్పబడుతుంది. సారె ఎంతగా తిప్పబడుతుందో, ఆ చక్రము ఎంతగా తిప్పబడుతుందో అంత త్వరితముగా ఈ కుండ కుమ్మరివాని చేతిలో తయారవుతుంది. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నీవు ఎన్నిసార్లు పడిపోతున్నావు అనేది దేవునికి అక్కర్లేదు. నువ్వు ఎంత బలహీనుడు అని దేవునికి అక్కర్లేదు. నువ్వు అనేక సార్లు పడిపోతూ పతన వ్యవస్థలోకి వెళ్ళిపోతూ మళ్ళా తిరిగి పతాక స్థాయిలోకి వెళ్ళిపోతూ చాలాసార్లు దేవుని స్వరాన్ని వినలేక నువ్వు ఎన్నిసార్లు ఓటమి పాలైపోయి ఉన్నది ఈ రాత్రి దేవునికి అక్కర్లేదు. కానీ దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, నువ్వు మట్టిగా ఆయన చేతిలోకి వస్తే చాలు, తనకిష్టమైన పాత్రగా నిన్ను ఆయన చేయడానికి రాత్రి సిద్ధంగా ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నువ్వు కేవలం మట్టిగా దేవుని చేతిలోకి వస్తే చాలు. నువ్వు మట్టిగా ఎప్పుడైతే దేవుని చేతిలోకి వస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఒక పాత్రగా చేయాలనుకుంటున్నాడు. ఈ రాత్రి చాలామంది ఇక్కడ మట్టి లాంటి వాళ్ళు ఉన్నారు. నేను కూడా ఒక మట్టినే. నేను కూడా ఐ యామ్ ద క్లే. నేను ఒక బంకమన్నుని లేదా ఒక మట్టి ముద్దను. ఈ మట్టి ముద్దనైన నేను ఎప్పుడైతే సంపూర్తిగా నేను దేవుని చేతిలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డానో, ఆయన సారి మీదకి వెళ్ళడానికి ఇష్టపడ్డానో, అప్పుడు ఆయన తనకిష్టమైన పాత్రను చేయడానికి నా మట్టి ముద్ద మీద ఆయన చెయ్యి పెట్టి తన పనితనం ప్రారంభించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నీ జీవితంలో దేవుని చేత నడిపించబడాలంటే, దేవుని చేత నువ్వు దర్శించబడాలంటే, దేవుని చేత నువ్వు స్పందించబడాలంటే మొదట నీకు కావాల్సిందంటే దేవుని చేతిలో ఒదిగిపోయేటువంటి మట్టు కావాలి. దేవుని చేతిలో నువ్వు ఎంతగా ఒదిగిపోతావో అంతగా ఆయన నిన్ను తనకిష్టమైన పాత్రగా చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. ఒక రోజున ఒక 10 కుండలు ఈ 10 కుండలు ఆ యజమానుడి దగ్గర ఉన్నాయి. ఆ కుమ్మరవాడు ఈ కుండల మీద మంచి ప్రేమ పెట్టుకున్నాడు. ఆ కుమ్మరవాణి ఎంత ప్రేమ పెట్టుకున్నాడంటే ఈ కుండల మీద అంత ప్రేమను పెట్టుకున్నాడు. అసలు ఈ కుండలకి కుమ్మరవానికి మధ్య అద్భుతమైన సంబంధం ఉంది. ఒకరికొకరు అంత ప్రేమ ఉంది. ఇట్స్ ఏ గుడ్ కమ్యూనికేషన్ ఉంది. ఇద్దరు కుమ్మరవాని మాట వింటున్నారు. ఈ 10 మంది కుండలు, ఈ మట్టి కుండలన్నీ కుమ్మరవాని ప్రేమిస్తున్నాయి. కుమ్మరవాడు కూడా అత్యధికంగా వాటిని ప్రేమిస్తున్నాడు. పైపెచ్చి ఈ యొక్క మట్టి కుండలకు ఉన్నటువంటి ఒక మంచి అలవాటు ఏంటంటే, ఎవరైనా కొత్త వారి ఇంటికి వస్తే వెంటనే అవి ఒకటొకటి కదిల్చుకొని లేదా ఒకటొకటి కదిలి శబ్దాన్ని ఇచ్చి ఆ కుమ్మరవానికి ముందుగానే తెలియచేస్తాయి. ఆమేన్. అంత మంచి కమ్యూనికేషన్ కుండలకి. అవి చక్కగా పాటలు పాడతాయి, చక్కగా ఆరాధనకి వెళ్తాయి, అంతకంటే ఎక్కువగా మందిరంలో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటాయి. ఆ కుండలన్నీ ఆ కుమ్మరవాని యొక్క ఇంట్లో అంతగా ఒదిగిపోయాయి. విచిత్రం ఏంటంటే, ఆ కుమ్మరవానికి ఆ కుండలు చూడకుండా ఒక్క నిమిషం ఉండలేడు. ఆ కుండలు కూడా కుమ్మరవాని చూడకుండా ఉండలేవు. ఒకరోజు ఈ కుండలన్నీ కుమ్మరవాని దగ్గరకు వచ్చి, అయ్యా మేము బజార్కి వెళ్ళాలనుకుంటున్నాము, మమ్మల్ని ఒంగోలు అంతా చూపించు అన్నాయి. మమ్మల్ని ఒంగోలు ఒకసారి చూపించు అన్నాయి. ఆ కుమ్మరవాడు అన్నాడు, బిడ్డ అది లోకము, ఆ లోకములోకి వెళ్తే తిరిగి రాలేము. దయచేసి మీరు ఆ లోకము వైపు కానీ ఆ లోకమున్న మనుషుల వైపు కానీ వెళ్ళకండి అన్నాడు. ఈ యొక్క మంటి కుండలు అంటున్నాయి, లేదు మేము వెళ్ళాలి. అందరూ గొప్పగా చెప్తున్నారు, ఒంగోలు బాగుంటుంది, లోకం బాగుంటుంది, అక్కడ మనుషులు బాగుంటారని చెప్తుంటే నువ్వేంటి మమ్మల్ని ఎక్కడికి పంపవు? అంటే ఎప్పుడు నిన్నే ప్రేమించాలా? ఎప్పుడు నీ దగ్గరే ఉండాలా? ఎప్పుడు నీ ప్రేమనే పొందుకోవాలా? మనుషుల ప్రేమ మాకు ఎక్కర్లేదా? మేము మనుషులతో కూడా ఉంటాము. మాకు వాళ్ళు కావాలి, నువ్వు కావాలి. ఏవో కుమ్మరి, మాకు వాళ్ళు కావాలి, నువ్వు కావాలి.
అనని ఆ యొక్క మంటి కుండలన్నీ కూడా తిరుగుబాటు చేశాయి కుమ్మరి మీద. చాలా జాగ్రత్తగా వినాలి. మంటి కుండలన్నీ కుమ్మరవాని మీద తిరుగుబాటు చేశాయి. ఒకరోజు ఒక దొంగ ఇంటికి వచ్చాడు. ఈ కుండలకున్న మంచి అలవాటు ఏంటంటే ఎవరి ఇంటికి వచ్చినా వెంటనే చప్పుడు చేసేటివి, అలాగే మరి ఆ యొక్క అలికిడిచ్చేటివి. కానీ ఆ రోజు మాత్రం ఈ కుమ్మలు ఈ యొక్క కుండలు ఏవి కూడా ఒకటినొకటి మాట్లాడుకొని, ఏయ్ దొంగ వస్తే వచ్చాళ్లే, ఎవరు చడించవలసిన అవసరం లేదు, అలజడి సృష్టించాల్సిన అవసరం లేదు, మనకెందుకు అని ఊరికి అన్ని కుండలన్నీ ఇలా బిగదీసుకొని కూర్చున్నాయి. దొంగ రానే వచ్చాడు. దొంగ ఎందుకు వస్తాడు? దొంగ నాశనం చేయడానికి, హత్య చేయడానికి, పాడు చేయడానికి వస్తాడు. దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తానని దేవుని వాక్యం చెప్తుంటే, ఇప్పుడు ఆ దొంగ ఆ 10 మంది కుండల మధ్యలోకి వచ్చాడు. ఆ 10 మంది కుండల మధ్యలోకి వచ్చి ఈ కుండలన్నిటినీ ఒక సంచిలో వేసుకొని వెళ్ళిపోయాడు. ఈ 10 కుండలు వేసుకొని వెళ్ళిపోయాడు. ఈ కుండలు అనుకుంటున్నాయి, ఓహో ఇప్పుడు మేము ఒంగోలు చూడబోతున్నాం, ఈ కొద్దిసేపటికి మేము బజార్ చూడబోతున్నాం, ఈ కొద్దిసేపటికి మనుషులు చూడబోతున్నాం అని లోపల తెగ సంబరపడిపోతున్నాయి. తీరా ఇవన్నీ తీసుకెళ్ళి ఒక అమ్మే మార్కెట్ దగ్గర పెట్టేశాడు. అమ్మే మార్కెట్ దగ్గర పెట్టగానే ఈ కుండలన్నిటికీ విచిత్రంగా ఉన్నాయి. అబ్బో ఇక్కడ అందరూ రంగుల మనుషులు ఉన్నారు, ఇక్కడ చాలా పొడుగ్గా ఉన్నారు, పొట్టిగా ఉన్నారని ఆ కుండలు ఒకరినొకరు చూసి, అరే ఎంత బాగున్నారు చూడరా, ఐబ్రో చూడరా ఎంత బాగున్నాయో, ఆ పెన్సిల్ కట్ ఎంత బాగుందో చూడు, ఆ మస్కరా వేసుకోవడం ఎంత బాగుందో చూడని వీళ్ళందరూ కుండలన్నీ కూడా ఆ లోకమును చూచి సంబరపడిపోతున్నాయి. అప్పుడు దాకా ఆత్మీయతలో ఎదిగిన ఈ కుండలు, అప్పుడు దాకా దేవుని కోసం జీవించిన కుండలు, అప్పుడు దాకా పరిశుద్ధతను ఆధారం చేసుకున్న కుండలు ఒక్కసారిగా ఎప్పుడైతే లోకములోకి వెళ్ళాయో ఈ లోకము వాటికి చాలా కొత్తగా ఉంది. ఈ దొంగ ఒక్కొక్క దాన్ని ఒక విలువ లేని వెలకి అమ్మివేయడం ప్రారంభించాడు. ఎవరికి పడితే వారికి అమ్మేయడం ప్రారంభించాడు. ఒకడు వచ్చాడు కళ్ళు కోసం ఒక కుండను కొనుక్కుపోయాడు. ఇంకొకడు వచ్చాడు, అర్థమైందా, సారాయ కొట్టుకు తీసుకెళ్ళాడు. ఇంకొకడు వచ్చాడు బ్రాంతి కొట్టుకు తీసుకెళ్ళాడు. ఈ కుండలన్నీ కూడా ఒక్కొక్కటి అమ్ముడుపోతుంటే ఈ కుండలన్నీ కూడా అయ్యో మనలో నుంచి ఒక సహోదరుడు వెళ్ళిపోయాడే, మళ్ళీ వస్తాడేమో, హీ విల్ కమ్ బ్యాక్ టు హియర్, మళ్ళీ వస్తాడేమో అని అనుకుంటుంటే వాడు ఎంతసేపటికి రాలేదు. అప్పుడు ఈ కుండలకు అర్థమయ్యాయి, ఈ దొంగ వీడు మనందరినీ ఒక్కొక్కరిని అమ్మేస్తున్నాడు అనుకున్నాయి. ఒక్కొక్కరిని అమ్మేస్తున్నాయి. మనమందరం అమ్ముడుపోతున్నాము. మనం ఈ బజారు బతుకుల్లో పడి పాపములో శాపములో అమ్ముడుపోతున్నాం. మన జీవితం ఇప్పుడు ఎవరికి విలువ లేనిదిగా మారిపోయింది అని అంటూ ఉంటే, ఏ కుండ అయితే తిరుగుబడి మాట్లాడిందో ఆ కుండను ఈ దొంగోడు ఎగ్గిస్తన్నాడండి. తన్నగానే ఆ కుండ ముక్కలుగా పగిలిపోయింది. కుండ పగిలిపోగానే మిగిలిన 4 కుండలు వచ్చి దాని మీద మరి బోరుని ఏడుస్తున్నాయి. అయ్యా నీ తల పగిలిపోయిందా, అయ్యా నీ చేతులు ఇరిగిపోయాయా, అయ్యా ఈ దొంగోడయ్యా, మన కుమ్మరైతే మనల్ని మంచిగా చూసుకునేవాడు, మన కుమ్మరైతే మన కోసం ప్రాణం పెట్టాడు, మన కుమ్మరైతే తన స్వహస్తాలు చేసేసాడు, మన కుమ్మరైతే మనల్ని ప్రతిరోజు బాగా చూసుకునేవాడు. కానీ మనం వీడి మాటలు నమ్మి వీడు మాయలో పడి వచ్చాం గనుక మనకు తగిన శాస్త్ర జరిగిందని ఆ పగిలిపోయిన కుండ రక్తం కారిపోతున్న విలవెల్లాడుతూ రక్తపు మడుగులు కొట్టుకుంటుంది. ఇక మిగిలిన కుండలన్నీ ఏడుస్తున్నాయి, బాబో మమ్మల్ని విడిపించండి, అయ్యా మమ్మల్ని కాపాడండి, అయ్యా మాకు విడుదల దయచేయండి అని ఆ కుండలన్నీ ఏడుస్తుంటే కొద్దిసేపటికి ఆ బజార్లో ఒక వ్యక్తి, జోనా ఎక్కడున్నాడు, వెరీ జోనా షల్ యు గివ్ ద బ్యాక్గ్రౌండ్ టు మీ ఇఫ్ యూ హ్యావ్ ద టైం ప్లీజ్. ఆ యొక్క బజార్లో ఒక వ్యక్తి అరుస్తున్నాడు, అయ్యా నేను 10 కుండలు పోగొట్టుకున్నాను, నేను నా ప్రియమైన వ్యక్తులు పోగొట్టుకున్నాను, వారిని ఎవరైనా ఇక్కడ కొనుక్కున్నారా, వారు ఇక్కడ ఏమైనా ఉన్నారా అని ఆ బజార్లో సంత వీధుల్లో పడి గుండెలు బాదుకుంటూ ఒక వ్యక్తి వాటిని వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. వాటిని వెతుక్కుంటూ వస్తున్నాడు. అతడు వస్తూ ఉంటే సరిగ్గా బజార్లో అప్పటికే 10 కుండల్లో కొన్ని కుండలు అమ్ముడుపోయాయి. ఇక కేవలం 4 కుండలు ఉన్నాయి. ఆ 4 కుండలు ఒకటినొకటి బిక్కుమొహాలు చూసుకుంటున్నాయి. మన మధ్యలో ఒకడు పగిలిపోయాడు, ఇక మన బతుకు ఎలా ఉంటుందని ఒకరినొకరు ముఖాలు చూసుకుంటున్నారు. ఈ లోపల ఆ కుమ్మరివాడు ఆ దారిలో వచ్చి ఆ దొంగ దగ్గరికి వచ్చి అడిగాడు, దొంగ నువ్వే కాదు నా ఇంటికి వచ్చి కుండలు దొంగిలించావు, నువ్వే కదా నా పిల్లల్ని దొంగిలించావు, దయచేసి నా పిల్లల్ని నాకు ఇచ్చేసేయి, నా పిల్లల్ని నాకు తిరిగి ఇచ్చేయి, నా పిల్లల్ని నేను తీసుకెళ్ళాలనుకుంటానంటే
ఆ దొంగ అన్నాడు, వీటిని నేను ఊరకే ఇవ్వను, వెల ఇస్తేనే ఇస్తానన్నాడు. ఆఖరికి కుమ్మరివాడి చేతుల్లో ఉన్న ఆ రక్తపు పైసలన్నీ, ఆ రక్తపు ధనాన్నంతా తీసుకొచ్చి ఆ యొక్క కఠినుడైన దొంగ చేతుల్లో పెట్టి ఆ 4 కుండల్ని ఒక సంచిలో మూట కట్టుకొని ఆ పగిలిపోయిన కుండ పెంకులన్నీ ఒక్కొక్కటి ఏరుకుంటూ ఆ సంచిలో వేసుకుంటున్నాడు. పక్కన వాళ్ళు అడిగారు, అయ్యా వాడు పగిలిపోయాడయ్యా, వాడు ఇంకా అతగడయ్యా, వాడు 4 వైపులా విడగొట్టబడ్డాడు, 4 వైపులా పడగొట్టబడ్డాడు, వాడెలా పనికొత్తాడయ్యా? ఆ దొంగోడు ఎగిస్తన్నందుకు వాడు ముక్కలు ముక్కలుగా పగిలిపోయాడయ్యా. అయినా కుమ్మరివాడు వాడి మాటలు పట్టించుకోక ఆ ముక్కలు, పగిలిపోయిన ముక్కలన్నీ, ఆ ఓటిపోయిన ముక్కలన్నీ ఏరుకొని ఒక సంచిలో వేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. ఈ 4 కుండలు విచారంగా కూర్చొని పశ్చాత్తాపడిపోతున్నాయి. అరే, మనల్ని దొంగోడు తీసుకెళ్ళినా మనకు విలువ పెట్టి మనల్ని కొనుక్కొని తిరిగి మరలా తీసుకొచ్చి మనం కోల్పోయిన ఇంటికే తీసుకొచ్చి యజమానుడిలాగా కుమ్మరి మనల్ని భద్రపరిచాడు. యజమానుడిలాగా ఈ కుమ్మరి భద్రపరిచాడు. కానీ ఇప్పుడు పగిలిపోయిన కుండకి ఏం చేస్తాడో, ఆ పెంకుల కుండకి ఏం చేస్తాడని అన్నీ దీనంగా చూస్తున్నాయి. ఆ కుమ్మరివాడు తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి ఆ పగిలిపోయిన ముక్కలన్నిటిని తీసుకొని ఒక్కొక్క ముక్కను అతికించడం ప్రారంభించాడు. హూరాలాబా షాబారాబా లీకారాదారాలాబా, ఒక్కొక్క ముక్కను అతికించడం ప్రారంభించాడు. ఒక్కొక్క ముక్కను అతికిస్తూ రంగుల దారాన్ని చుట్టడం ప్రారంభించాడు. దాని చుట్టూ దారాలు చుట్టడం ప్రారంభించాడు. కొద్దిసేపటికి దాని ఒక కుండలాగా తయారు చేసి దాని నిండా ఒక మట్టి పోసి ఒక మొక్కను నాటాడు. ఆ మొక్క రోజుకొక పుష్పం పూస్తుంది. కొట్టు చెప్పండి గట్టిగా, రోజుకొక పుష్పం పూస్తుంది. అది కుమ్మరివాని ఎదురుగానే ఉంది. ఇప్పుడు చుట్టుపక్కల అంటున్నారు, అరే ఒకప్పుడు ఇది పగిలిపోయిన జీవితం కదా, ఒకప్పుడు ఇది పాడైపోయిన జీవితం కదా, ఒకప్పుడు ఇది బజార్ జీవితం కదా, ఒకప్పుడు ఇది బస్ స్టాండ్ బతుకు కదా, మరి ఇప్పుడు ఎలా వచ్చావనంటే ఆ కుమ్మరి ఆ యొక్క పాత్ర చెప్తుంది, కుండ, అయ్యా నేను పగిలిపోయినట్టు ఈ ప్రపంచంలో ఎవ్వరూ పగిలిపోలేదు, అన్ని విధాలుగా పగిలిపోయిన నన్ను ఆ కుమ్మరి తిరిగి మరలా అంటించి నా జీవితంలో మట్టి పోసి మళ్ళా మొక్క నాటి నన్ను పుష్పింపజేసి తన కళ్ళ ముందు ఉంచుకున్నాడే, ఆయనకి ఎప్పటికీ నేను రుణస్తున్నయ్యా అని చెప్పింది. ఇదే జీవితం ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, ఇదే జీవితంతో ఈ రాత్రి ఇక్కడికి వచ్చారు. చాలా పగిలిపోయిన జీవితాలు ఇక్కడ ఉన్నాయి, చాలా నలిగిపోయిన జీవితాలు ఇక్కడ ఉన్నాయి, విసిగి వేసారిపోయిన జీవితాలు ఇక్కడ ఉన్నాయి, అంతకంటే ఎక్కువగా అలసిపోయిన జీవితాలు ఉన్నాయి. ఈ రాత్రి అలసిపోయిన జీవితాల పట్ల, విసిగిపోయిన జీవితాల పట్ల, పగిలిన జీవితాల పట్ల, చల్లా చెదిరిపోయిన జీవితాల పట్ల ఆ కుమ్మరి ఏ రీతిగా అయితే దయతలిచి వాటన్నిటిని అమర్చి ఒక పాత్రగా చేశాడో, ఈ రాత్రి నా యేసయ్య కూడా నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా చేయబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, ఒక అద్భుతమైన వ్యక్తిగా ఈ వర్తమానం అయ్యే లోపల చేయబోతున్నాడు. ఒక అద్భుతమైన వ్యక్తిగా ఈ రాత్రి నేను అభిషేకించి పంపించబోతున్నాడు. ఒక అద్భుతమైన వ్యక్తిగా ఈ రాత్రి నేను దీవించి పంపించబోతున్నాడు. యు ఆర్ ద సో బ్లెస్డ్ ఇన్ దిస్ డే. నువ్వు ఒక దీవించబడిన వ్యక్తివి. ఎందుకు నువ్వు అధైర్యపడుతున్నావు? ఎందుకు నువ్వు దిగులు పడుతూ కూర్చున్నావు? ఈ సమయం దేవునిది, ఇది మనుషుల సమయం కాదు, ఇది మనుషుల సమయం కానే కాదు. ఆ కుండ ఒదిగిపోయినట్టు నిజంగా నువ్వు దేవుని చేతిలో ఒదిగిపోగలవా? ఆ కుండ దేవుని చేతికి తమ జీవితాన్ని అప్పగించుకున్నట్టు ఈ రాత్రి నిజంగా నువ్వు యేసు కొరకు అప్పగించుకోగలవా? సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. 28వ పాట. ఈ పాటల పుస్తకాలు మీ ఎద్దుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పాటల పుస్తకం తీసుకోండి. ఈరోజు రేపు నేను ఈ పాటల పుస్తకంలో నుంచే పాడుతా. ఈ పాటల పుస్తకాలు మీ దగ్గర ఉండడం మీకు బహు గొప్ప ఆశీర్వాదం. చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ లార్డ్. పగిలిపోయిన జీవితాలు, విరిగిపోయిన జీవితాలు, అలిసిపోయిన జీవితాలు యేసు కావాలి. విసిరివేయబడిన జీవితాలు ఈ రాత్రి యేసు కావాలి. సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. సర్వాంతర్యామి నా యేసయ్యా,
నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా గమ్యం యేసయ్యా. నీవే నా సర్వం యేసయ్యా. నీవే నా గమ్యం, నీవే నా సర్వం, నీవే నా సర్వం యేసయ్యా. నీవే నా గమ్యం యేసయ్యా. సర్వాంతర్యామి నా యేసయ్యా. నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. సత్య స్వరూపుడ నీవేనని, నీ సేవకే నన్ను పిలిచావని. యేసయ్యా సత్య స్వరూపుడ నీవేనని, నీ సేవకే నన్ను పిలిచావని. మనోహరమైన నీ రూపము మరువజాలను నీ మహిమను, మదిలో మెదిలెను నీ గానము. మహనీయుడవై వచ్చావని. నీవే నా స్నేహం, నీవే నా బంధం, నీవే నా గమ్యం యేసయ్యా. నీవే నా సర్వం యేసయ్యా. నీవే నా స్నేహం, నీవే నా బంధం, నీవే నా గమ్యం యేసయ్యా. నీవే నా సర్వం యేసయ్యా. సర్వాంతర్యామి నా యేసయ్యా. నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. సర్వాంతర్యామి నా యేసయ్యా. నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. పాటల పుస్తకాలు వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళండి. మీరు అక్కడ కూర్చోవడానికి కాదు, మీకు చేరేసింది. జస్ట్ యు గో అండ్ గివ్ ద పాస్టర్. సో ప్లీజ్ ఆల్ టు. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశం, పగిలిపోయిన కొండలు, పగిలిపోయిన జీవితాలు, పగిలిపోయినటువంటి బ్రతుకులు యేసయ్యకి కావాలి. యేసయ్యకి కావాలి. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం. మళ్ళీ ఎక్కడో మారిపోయింది, మళ్ళీ ఎక్కడో మార్చేసావు. ప్లీజ్ అన్న, ప్లీజ్. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం, గుడ్, 13వ వచనం చదువుతారు ఎవరైనా తీసిన వాళ్ళు? ఒకరు మైక్ ఇవ్వండి అన్నయ్య. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం 13వ వచనం చదువమ్మా. ఆయన మీరు పట్టణములోకి వెళ్ళుడి, 13వ వచనం. అక్కడ నీళ్ల కుండ మోయుచున్న ఒక మనుషుడు మీకెదురుపడును. ఈ మాట మళ్ళా చదువుతున్నాను, గమనించండి. 13వ వచనం. ఆయన మీరు పట్టణములోకి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కుండ మోయుచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును. మీ కళ్ళ ముందు కనబడుతున్న వ్యక్తి ఒక నీళ్ల కుండ మోసుకుంటున్న వ్యక్తి. నేను చెప్పా కదా, పగిలిపోయిన కొండలు, అరిగిపోయిన కొండలు, విరిగిపోయిన కొండలు నా దేవునికి కావాలని. ఈ వ్యక్తి ఎవరనంటే నీళ్ల కొండను మోస్తూ బజార్లు నడుస్తున్న వ్యక్తి. ఇప్పుడు ఈ కొండ నిండుగా నీళ్లున్నాయి. ఈ కొండ నిండుగా ఏమన్నా అంటే నీళ్లున్నాయి. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఎక్కువైంది. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు చెప్పారు ఏమనంటే, ఇదిగో నీళ్ల కుండ మోయుచున్న ఒక మనుషుడు నీ కనబడతాడు, వెళ్ళన్నాడు. శిష్యులందరూ ఎత్తుక్కుంటూ వస్తే ఒక మనుషుడు నీళ్ల కుండ మోసుకొని పోవడం వాళ్ళ కళ్ళతో చూశారు. ఆ వ్యక్తి నీళ్ల కుండ మోసుకొని పోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చెప్పాడో సరిగ్గా వాళ్ళకి అదే కనపడింది. ఇప్పుడు ఈ కుండ నిండగా నీళ్లున్నాయి. ఈ వ్యక్తి ఈ కుండను మోసుకుంటూ
బజార్లో వెళ్తున్నాడు. చాలామంది లోకంలో ప్రయాణం చేస్తుంటారు. చాలామంది దేవుని కోసం బ్రతకాలని ఆసక్తి కలిగి ఉంటారు. కొంతమంది ఏదేమైనా క్రీస్తు కొరకు రోషం కలిగి బతకాలనుకుంటారు. ఆ కుండ నిండా ఎలాగైతే నీళ్లున్నాయో, ఆ కుండ ఏ రీతిగా అయితే నిండుగా కనబడుతుందో, ఈ రాత్రి చాలామంది దేవుని ఆత్మ చేత, దేవుని వాక్యం చేత నిండుగా కనబడుతున్నారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నిండుగా కనబడుతున్నారు. వాళ్ళ జీవితం ఎలా ఉందంటే, ఇప్పుడు వాడు కుండను మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. వాళ్ళు వచ్చారు. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఆ కుండను మోస్తున్న వారి వెంట మీరు వెళ్ళమని చెప్పాడు. బాగా గమనించండి. మొదట ఆ కుండను మోస్తున్న వాని వెంట మీరు వెళ్ళమని చెప్పాడు. ఇప్పుడు ఈ కుండ ఇతను మోస్తున్నాడు, ఇతని వెంట శిష్యులు నిలబడ్డారండి. ఈ మోస్తున్న వాని వెంట దేవుని శిష్యులు వెనకల పడి వెళ్తున్నారు. నువ్వు నిజంగా వాక్యమైన దేవుణ్ణి నీ హృదయంలో నింపుకుంటే, వాక్యమైనటువంటి దేవుని శక్తి చేత నువ్వు నింపబడితే, వాక్యమైన ప్రత్యక్షత నింపబడితే, నువ్వు క్రీస్తు కొరకు నువ్వు సాక్షిగా సజీవంగా నువ్వు ఉన్నట్లయితే, నిన్ను వెంబడించడానికి దేవుడు అనేకులు నీ ముందుంచుతాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నువ్వు అక్కడ వెళ్ళవు. యు ఆర్ నాట్ ద ఓన్లీ అలోన్ మినిస్ట్రీ, ద గాడ్ ఈజ్ విత్ యూ. దెన్ యూ క్యారింగ్ టు ద వాటర్ ఆఫ్ పాట్. నీళ్ళ కుండను మోసే వాళ్ళు దేవునికి కావాలి. ఇప్పుడు ఈ మనుషుడు వెళ్తూ ఉంటే శిష్యులు అతన్ని వెంబడించారు. యేసు ప్రభు ఏదైతే చెప్పాడో, ఏదైతే మీకు కనబడుతుందని చెప్పాడో, సరిగ్గా ఆ మనిషిని చూశారు. ఇప్పుడు ఈ మనిషిని వెంబడిస్తున్నారు. వీడు ఎక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడికి వస్తున్నారు. వీడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. అంటే ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే నీళ్ల కుండను అనగా వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని దేవుని కోసం బతుకుతారో వారిని లోకము వెంబడించదు. దేవుని మనుషులు, దేవుని శిష్యులు వారిని వెంబడించినట్టు దేవుడు వారిని అభిషేకించి వాడుకుంటాడు. కొట్టు చప్పట్లు. ఈ వాక్యం వింటున్న నీవు ఈ దినాన్ని గమనించాలి. ఏంటంటే, నేను నిజముగా నా జీవితంలో నేను యేసును మోస్తున్నది వాస్తవమైతే, నేను దేవుణ్ణి నమ్మింది వాస్తవమైతే, నేను అనేకులు దేవుని కొరకు నడిపించగలుగుతున్నానా? నిజంగానే దేవుని కొరకు అనేకులు నడిపించగలుగుతున్నానా? ఇప్పుడు ఈ వ్యక్తిని శిష్యులు వెంబడించేటట్టు అయ్యారు. ఈ వ్యక్తిని ఇప్పుడు శిష్యులు వెంబడిస్తున్నారు. నిన్ను ఎప్పుడైనా ఎవరైనా వెంబడించారా? నిన్ను ఎవరైనా వెంబడించలేదంటే నీవు ఇంకా యేసుని వెంబడించలేదని అర్థం. మరలా చెప్తున్నాను, నువ్వు యేసుని వెంబడించలేదని అర్థం. నువ్వు లోకాన్ని విడిచి యేసుని వెంబడించిన వ్యక్తివైతే నిన్ను లోకము వెంబడించదు, దేవుని మనుషులు వెంబడిస్తారు. దేవుని ప్రత్యక్షత నిన్ను వెంబడిస్తుంది, దేవుని సన్నిధి నిన్ను వెంబడిస్తుంది, దేవుని మహిమ నిన్ను వెంబడిస్తుంది. ఇప్పుడు ఈ నీళ్ల కుండ మోస్తున్న ఇతన్ని శిష్యులు వెంబడించినట్టే, సాక్షాత్తు దేవుని కొరకు బతుకుతున్న నిన్ను వెంబడించడానికి దేవుడు అనేకులు సిద్ధపరిచి భూలోకంలో నిన్ను గుణంగా దేవుడు నడిపిస్తాడు. కొట్టని చప్పట్లు గట్టిగా. రెండోది ఏంటంటే, ఈ నీళ్ల కుండ మోస్తున్నవాడు సరాసరి యజమానుడి యొక్క ఇల్లు చేరాడండి. బైబిల్ చూడండి ఒకసారి నాతో పాటు. మార్కుల సువార్త అనగా 14వ అధ్యాయము 14వ వచనం. వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానిని చూచి అని రాయబడింది. ఇప్పుడు సరాసరి వీడు యజమానుని యొక్క ఇంటికి చేరాడు. అంటే వీడికి ఒక యజమానుడు ఉన్నాడు, వీడు స్వతహాగా బతకడు. ఆమెను చెప్పండి గట్టిగా. అంటే వీడు దాసుడైనా కూడా వీడు యజమానుడైనటువంటి దేవుని కింద ఉండడానికి ఇష్టపడినటువంటి వ్యక్తితుడు. నీకు వాక్యమైనటువంటి నీళ్ళు ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటాయో నువ్వు యజమానుడైన యేసుని వెంబడిస్తావు. అందుకే ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో, ఆదికాండం 16వ అధ్యాయం 2వ వచనంలో, అబ్రహామా భయపడకము, నేను నీ కేడమును నీ బహుమానము అత్యధిక మగును రాయబడింది. ఇంకొక తర్జుమాలు ఏమని రాయబడిందంటే అడునాయ్ అని రాయబడింది. అడునాయ్ అనే మాటకు అర్థమైందంటే యజమానుడా అని అర్థము. ఈ రాత్రి నిజంగా యేసుక్రీస్తు ప్రభు నీకు యజమానుడు అయ్యాడా? నిన్నే యేసుక్రీస్తు ప్రభు నిజంగా నీకు యజమానుడు అయ్యాడా? యేసుక్రీస్తు ప్రభు నీ హృదయానికి యజమానుడు అయ్యాడా? యేసుక్రీస్తు ప్రభు నీ కుటుంబానికి, నీ జీవితానికి యజమానుడు అయ్యాడా? నీ సంపాదన మీద యేసు యజమానుడు కాకపోతే, నీ ఆత్మీయ జీవితం మీద యేసు యజమానుడు కాకపోతే, నీ వ్యక్తిగత జీవితంలో యేసు యొక్క యాజమాన్యాన్ని అంగీకరించకపోతే నువ్వు దేవుని యొద్దకు చేరలేవు బిడ్డ. నువ్వు దేవుని యొద్దకు చేరలేవు. ఇప్పుడు ఈ నీళ్లు మోసేవాడు యజమానుడి ఇంటికి చేరాడు. శిష్యులు కూడా ఆ యజమానుని ఇంటికి వచ్చారు. కొట్టాడు చప్పట్లు గట్టిగా. అంటే ఇప్పుడు యజమానుని వెంబడించిన వ్యక్తిగా ఉన్నాడు, యజమానుడి దగ్గర నమ్మకంగా ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు నీ గుండెల మీద చేసుకొని చెప్పగలవా, ఈ రాత్రి నిజంగా నేను నీళ్ల కుండ పోస్తున్న వ్యక్తి కలిగిన జీవితాన్ని నేను నిజంగా నా యజమానుడైన యేసుని వెంబడిస్తున్నానా, లేకపోతే ఇంకా లోకాన్ని వెంబడిస్తున్నానా?
నేను ఇంకా పాపాన్ని వెంబడిస్తున్నానా, ఇంకా నేను మనుషుల్ని వెంబడిస్తున్నానా, ఇంకా నేను శరీర సంబంధమైనటువంటి వ్యామోహాల్లో పడి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఇంకా నా దేవుడైన యజమానిని అంగీకరించకుండా ఇంకా శాతాను సంబంధమైన యాజమాన్యంలో నువ్వు బ్రతుకుతుంటే ఈ రాత్రి పశ్చాత్తాపడాలి. You have to the more repentance and before the Lord. నువ్వు పశ్చాత్తాపడకపోతే ఈ రాత్రి నువ్వు దేవుని యొక్క యాజమాన్యాన్ని కోల్పోయినటువంటి భ్రష్టుడైన దాసుడుగా మిగిలిపోతావు. మూడో విషయం చెప్తున్నాను నేను, చాలా ప్రాముఖ్యమైంది. నాతో పాటు చూడండి. వాడు ఒక విడిది గదిలోకి వారిని తీసుకెళ్ళాడు. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము చదువుతారా? 14వ వచనం. నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. విడిది గది తెలుగులో అయితే విడిది గది అని రాయబడింది. ఈ విడిది గది ఎక్కడ వినపడుతుందంటే పెళ్ళిళ్ళల్లో ఎక్కువ వినపడుతుంది. పెళ్లి కూతురుని ఎక్కడ పెట్టారమ్మా అంటే విడిది గదిలో పెట్టామంటారు. విడిది గదిలో పెట్టాం పెళ్లి కుమార్తెని. విడిది గది ఏమని అర్థం ఏంటంటే ద గెస్ట్ రూమ్ అని అర్థం. గెస్ట్ రూమ్, అతిథి ఉండవలసిన గది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నీ ఇంటికి నీ యొక్క జీవితానికి అతిథిలాగా ఉన్నాడా, లేకుంటే అప్పుడప్పుడు వచ్చిపోయే వ్యక్తిగా ఉంటాడో ఆలోచించు. అతిథిని ఎప్పుడు గౌరవిస్తారు. అతిథి ఎప్పుడు తన ఇంట్లో ఉండాలని కోరుకుంటాడు. నేను సాయంత్రం మీ ఇంటికి వస్తానంటాను, ఎంతమంది వద్దంటారు? ఒక్కరు కూడా వద్దంటారు. మా ఇంటికి రా అన్నయ్య, మా ఇంటికి రా అన్నయ్య అంటారు. అంటే అతిథి మీ ఇంటికి వస్తే ఆశీర్వాదం. ఇప్పుడు అతిథి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నీ ఇంటికి వస్తే నీ జీవితంలో ప్రతి శాపాలు తొలగించబడతాయి. ఆమేన్. మీకు ఆశ్చర్యం మాట చెప్తాను. ఆ యొక్క కుండ మోస్తున్నవాడు యజమాని దగ్గరకు వచ్చాడు. యజమాని దగ్గర శిష్యులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు పస్కా భోజనాన్ని చేయాలట, ఆ పస్కా విందుని మీ మధ్యలో భుజించాలని చెప్పాడు. అనగానే ఆ యజమానుడు తీసుకెళ్ళి మేడ గదిని, గొప్ప మేడ గదిని వాళ్ళ కోసం చూపించాడండి. కొట్టండి చప్పట్లు గట్టిగా. గొప్ప మేడ గదిని చూపించాడు. ఆ వాక్యం చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 14వ అధ్యాయము అనగా 15వ వచనం. అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును. గొప్ప మేడగదిని చూపించారు. ఇప్పుడు శిష్యులు ఆ గొప్ప మేడగదిని చూడడానికి, శిష్యులు ఆ విడిది గదిని చూడడానికి, శిష్యులు యజమాని చూడడానికి కారణం ఏంటంటే ఈ నీళ్లు కుండ మోయువాడే ఆధారమయ్యాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ నీళ్ల కుండ మోసేవాడు ఏ రీతిగా అయితే ఇంత పనిని సిద్ధపరిచాడో, నీవు నేను కూడా యేసయ్యను మోసే వ్యక్తులకి ఈ భూలోకంలో ఉండాలి. మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్తాను. ఇప్పుడు ఆ విందు సిద్ధపరిచాడు. ఆ ఇంట్లో గొప్ప సామగ్రి ఉంది. ఆ మేడగది మీద పస్కా విందుని సిద్ధపరిచాడు. ఇప్పుడు ఆ పస్కా విందు యొద్దకు నడిపించింది ఎవరంటే ఈ నీళ్లు కుండ మోసేవాడు. ఈ పస్కా కుండ యొక్క నీళ్ల కుండ పస్కా యొక్క బలి యొద్దకు లేదా పస్కా విందు యొద్దకు వీడు నడిపించినట్టే నువ్వు యేసు యొద్దకు ప్రజలు నడిపించగలుగుతున్నావా? ఇది గొప్ప ప్రశ్న. ఇప్పుడు ఆ పస్కా బలి ఎవరో కాదు, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఆ పస్కా ఎవరో కాదు, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు కొరకు ఏ రీతికైతే ఆ పస్కా బలి మొదటిసారిగా వధించబడి ఆ గొర్రెపిల్ల యొక్క పస్కాను ఏ రీతికైతే ఇశ్రాయేలు తింటే ఆ రాత్రి విడుదల కలిగిందో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభును తమ జీవితంలో రక్షకుడిగా అంగీకరిస్తారో, పాపాలు క్షమించబడతాయో, రక్తంతో శుద్ధీకరించబడతారో, మారు మనసు పొందుతారో, బాప్తీసం తీసుకుంటారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. కొట్టు చప్పట్లు గట్టిగా. వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. ఇక ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. అందుకే శరీరానుసారులు శరీర విషయాలని మనసు ఉంచుతారంట. ఇప్పుడు శరీరానుసారుడు కాదు. ఇప్పుడు జీవితం ఎలా ఉందంటే సాక్షాత్తు దేవుని యొద్దకు లేదా పస్కా విందు యొద్దకు ఆ శిష్యులు నడిపించినట్టు నువ్వు నడిపించే జీవితం నీకుందా? ఇప్పుడు ఆ విందు ఏర్పాటు చేస్తే ఆ విందులోకి సాక్షాత్ యేసు ప్రభు వచ్చాడు. అదే ఆఖరి విందు ఈ ప్రపంచంలో. మళ్ళా చెప్తున్నాను నేను, ఈ బైబిల్లో ఈ వాక్యము చాలా ప్రశస్తమైంది. ఈ మార్కు సువార్త ఈ యొక్క 14వ అధ్యాయం 13 నుంచి దాదాపు 16 వచనాల వరకు రాయబడిన విందే భూలోకముల చివరి విందు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు మళ్ళా పస్కా విందు లాంటి విందులో ఎక్కడ కూడా పాలు పంపులు పొందలేదు. ఇక ఒక విందు జరుగుతుంది. ఆ విందే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో పెళ్లి కుమారుడు యొక్క వివాహ మహోత్సవముల విందు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆ విందులోకి వెళ్ళాలి అంటే ఇక్కడ సిద్ధపరచబడిన విందుకు పరలోకములో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కనబడుతున్న విందుకు గొప్ప సంబంధం ఉంది. ఈ రాత్రి నిజంగా పస్కా బలి అయిన యేసుక్రీస్తు ప్రభు ఎద్దుకు నడిపించగలిగాడు ఈ వ్యక్తి. ఒకవేళ మన ఊరు చిన్న ఊరే కావచ్చు, ఒకవేళ మా బొడ్డువానిపాలెం చాలా చిన్న ఊరే కావచ్చు, ఒకవేళ కొద్ది మందే ఉండొచ్చు, ఒకవేళ చాలా సంకుచితంగా ఉండొచ్చు.
ఒకవేళ మనుషులు ఎవరు మీకు కనపడకపోవచ్చు, మనుషులు ఎవరికి మనం ఆనకపోవచ్చు, కానీ దేవుని ఆత్మ చెప్తుంది, నీ శక్తి కొంచెమైనా నీవు నన్ను గూర్చి, నా నామమును గూర్చి గొప్పగా బ్రతికావు కనుక నీ ఎదుట నేను తలుపు తెరుస్తున్నాను అంటున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవుడు నీ ఎదుట ఒక తలుపు తెరవబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు ఒక తలుపు తెరవబోతున్నాడు. ఆ తలుపు తెరిస్తే ఇంకెవడు మూయలేడు. ఇప్పుడు ఈ కుండ పేరు మొదట ఏంటంటే నీళ్ల కుండ అని రాయబడి ఉందండి. ఈ నీళ్ల కుండ పస్కా విందు యొద్దకు ఏ రీతికైతే శిష్యులు నడిపించిందో, ఏ రీతికైతే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా నడిపించిందో, ఆ రీతిగా ఈ నీళ్ల కుండ లాంటి బతుకులు ఈ రాత్రి యేసయ్యకి కావాలి. అటువంటి వాళ్ళు దేవుని కావాలి. నేను యేసయ్యని నమ్ముకున్నానంటే సరిపోదు బిడ్డ. నువ్వు యేసయ్యని నమ్ముకున్నది వాస్తవమైతే నువ్వు ఎంతమందిని క్రీస్తును పరిచయం చేసావు, ఎంతమందిని క్రీస్తు యొద్దకు నడిపించగలిగావు, ఎంతమందిని క్రీస్తును ప్రతిబింబించగలిగావు, ఎంతమందిని క్రీస్తుకు మాదిరిగా బతికే వారిని నీ ద్వారా చూపించగలిగావు. అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు, ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు, యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు అని అంటే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. ఈ రాత్రి ఎవరైనా నిన్ను పోలి నడుచుకోవడానికి నువ్వు మాదిరిగా ఉన్నావా భూమి మీద? నిన్నే అపోస్తలుడు పౌలు మాదిరిగా ఉన్నట్టు ఈ రాత్రి నిజంగా నువ్వు దేవుని కోసం మాదిరిగా ఉన్నావా? అలాగా మాదిరి లేకపోతే నీ జీవితానికి అర్థం ఉండదు. ఈ నీళ్ల కుండకు ఒక విడుదల ఉంది, ఈ నీళ్ల కుండకు ఒక ప్రత్యక్షత ఉంది. ఏంటంటే సాక్షాత్తు యేసు యొద్దకు ప్రజలు నడిపించింది, యేసు యొద్దకు ఇశ్రాయేలు నడిపించింది, యేసు యొద్దకు ఆ 12 మంది శిష్యులు నడిపించింది, యేసు యొద్దకు ఆ విందు యొద్దకు సకల ప్రజలు నడిపించింది. నీళ్ల కుండ. ఆ నీళ్ల కుండ మోసేవాడే లేకపోతే అక్కడ మేడగది కనపడేది కాదు, ఆ విడిది గృహం కనపడేది కాదు, యజమానుడు పరిచయం అయ్యేవాడు కాదు, అసలు విందే ఉండేది కాదు. ఒకవేళ నువ్వు చాలా సామాన్యమైన వ్యక్తివని అందరూ నేను తిరస్కరించొచ్చేమో, ఒకవేళ తక్కువ వ్యక్తిని చాలా మందిని తిరస్కరించొచ్చేమో, దేవుడు తక్కువ వాని ద్వారా కూడా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. తక్కువ వాని ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ పగిలిపోయినటువంటి ఆ ముక్కలుగా విడిపోయిన ఆ కుండను ఏ రీతిగా అయితే ఆ కుమ్మరి దాన్ని మరలా అతికించి దాని దారాలు చుట్టి రంగు పేపర్ పెట్టి దాన్ని ఏ రీతిగా అయితే అందమైన కుండగా చేసి మళ్ళా దాని లోపల మట్టి పోసి ఒక మొక్క నాటి తన దగ్గర ఉంచుకున్నాడు. ఈ రాత్రి నా యేసయ్య కూడా అనేకుల జీవితాలలో విరిగిపోయిన అనుభవాలలో ఉన్నవారిని తిరిగి మళ్ళా అతికించి ఆయన యొద్ద ఉంచుకోవడానికి ఈ రాత్రి యేసు ఇక్కడికి దిగి వచ్చాడు. ఒప్పుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసు ఈ రాత్రి ఇక్కడికి దిగి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడనంటే ఈ రాత్రి దేవుని యొక్క ప్రత్యక్షత నీకు అనుగ్రహించడానికి, దేవుని యొక్క ప్రత్యక్షత నీకు అనుగ్రహించడానికే యేసు ఇక్కడికి దిగి వచ్చాడు. నీళ్ల కుండ. నాతో పాటు చెప్పండి. మొదటిది ఏంటండి? నీళ్ల కుండ. రెండో విషయం చెప్తున్నాను, చాలా ప్రాముఖ్యమైంది. రెండో విషయం చెప్తున్నాను, ఇక్కడ పెట్టుకో. రెండో విషయం చెప్తున్నాను, దయచేసి బైబిల్ తీయండి అందరూ ఒకసారి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనం. కొంచెం వాళ్ళకి మైక్ ఇమ్మని చెప్పాను కదా అన్నయ్య, వాళ్ళకి మైక్ ఇచ్చి సహాయం చేయండి. ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాడు. చాలండి. అందరికీ భోజనం చేయమని చెప్పాడు. అందరికీ భోజనం చేయమని చెప్పి ప్రవక్త అయినటువంటి ఎలీషా చెప్పాడు. ఎలీషా చెప్తే ఎలీషా ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళు ఒక పెద్ద పొయ్యి ఒకటి వెలిగించి ఆ పొయ్యి మీద ఒక కుండను పెట్టారు. ఆ కుండను పెట్టి ఆ కుండని పాత్రలో అన్నీ వేసి అన్నీ ఉప్పు పప్పు అన్నీ వేసి ఉడకబెడుతున్నారు. ఈ లోపల కూడా ఏం చేశాడంటే అడవిలోకి వెళ్ళి రకరకాల కందలు, అలాగనే మూలికలు, అలాగనే ఆ యొక్క తీగలన్నీ తెంచుకొని దాని లోపల వేసుకొని ఉడకబెడితే ఇంకా బాగుంటుందని వాడు ఆలోచించి ఏం చేశాడంటే అడవిలోకి వెళ్ళాడు. ఇక్కడ దాగుంది ఒక మర్మం. అరే, పొయ్యి మీద కుండ పెట్టి అప్పుడెళ్ళి వంటకు సిద్ధపరచడం ఏంటి? పొయ్యి మీద పాత్ర పెట్టక మునిపే వాళ్ళు సిద్ధపరచుంటే బాగుండేది. పొయ్యి మీద కుండను పెట్టి అప్పుడు వెళ్ళి ఆకుల కొరకు అలుముల కొరకు అడవిలో వెతుకుతున్నట్టే ఉంటుంది నీ బతుకు కూడా.
దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు, దేవుడు నిన్ను దిద్దినప్పుడు, దేవుడు నిన్ను నాటినప్పుడు, దేవుడు నిన్ను కట్టినప్పుడు, దేవుడు నిన్ను దర్శించినప్పుడు నీ జీవితంలో వెనువెంటనే జీవితాన్ని యేసయ్యకి అప్పగించుకోకుండా ఆయన దాటి వెళ్ళిపోయిన తరువాత నువ్వు ఎంత గిలగిల కొట్టుకున్నా యేసుని ఎదుటి నిలబడడు. ఎంత నువ్వు గిలగిల కొట్టుకున్నా యేసు నీకు కనబడడు. వీడు ఆ పొయ్యి మీద పాత్ర పెట్టి అప్పుడు వెళ్ళాడండి ఆ యొక్క ఆకులొలుముల కోసం. ఒక వెర్రి ద్రాక్ష తీగ కనబడగానే ఆ ద్రాక్ష తీగను అమాంతంగా ఆ తీగలన్నీ తెంచుకొని ఆ కుండ లోపల వేసాడు. ఆ కుండ లోపల వేసి ఉడకబెట్టారు. బాగా గమనించండి, వీడు చేసిన తప్పేంటనంటే రకరకాల వాటన్నిటిని సమకూర్చి పిచ్చి వాటన్నిటిని లోపల వేశాడు. ఈ రాత్రి చాలా ఇక్కడ పిచ్చి మొక్కలు ఉన్నాయి, అనగా పరిశుద్ధతను పాడు చేసే కొన్ని మొక్కలు ఇక్కడ ఉన్నాయి, నీతిని పాడు చేసే మొక్కలు కొన్ని ఉన్నాయి, జీవితాలు పాడు చేసే మొక్కలు కొన్ని ఉన్నాయి, దేవుని కొరకు జీవించడానికి పరిశుద్ధతను అప్పగించని మొక్కలు కొన్ని ఉన్నాయి. వాటిని తెంచి వీడి కొండలో వేసినట్టే చాలా మంది జీవితాలలో వేసుకున్నారు. యేసయ్యను నమ్ముకున్న నీకెందుకు లోకం? ఇంకా అయినా నీకు లోకం నీలో నుంచి పోలేదనంటే నీ లోపల ఈ వెర్రి తీగలు ఎలాగ ఉన్నాయో నీ లోపల కూడా కొంచెం యాపకాయ అంత ఎర్రి లోపల ఉంది. అది పాపమే కావచ్చు, బలహీనతే కావచ్చు, ఒకవేళ అది శపితమైందే కావచ్చు, ఏదో ఒకటి నీ లోపల ఉంది ఈరోజు. లేదండి మణిబాబు గారు నేను చాలా బాగున్నాను అని చెప్తుంటే ఆ కుండలో ఉన్నదాన్ని బట్టే పాత్ర మాట్లాడడం ప్రారంభిస్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ కుండలో నీ హృదయంలో ఏదైతే ఉంటుందో అదే మాట్లాడుతుంది. నీ హృదయంలో ఈ రాత్రి విడుదల లేని పాపం ఉంటే, ఈ రాత్రి నేను బలహీనతల్లో ఇంకా ఉంటే, ఇంకా నీవు భక్తిపరుడుగా కాలేకుండా లోపల శక్తి లేకుండా జీవిస్తుంటే, ఆ లోపల ఉన్న తీగలను బట్టి నీ హృదయం పాడైపోయింది. ఇప్పుడు ఈ కుండంతా ఏమైపోయిందంటే ఆ యొక్క తీగలతో నింపబడింది. వీడు తీసుకొచ్చి ఆ సంఘం అనే కుండలో దీన్ని పోసాడు. ఆ పొయ్యి మీద ఉన్న కుండలో దీన్ని పోసాడు. ఎప్పుడైతే కుండలో పోసాడో కొద్దిసేపటికి ఆహారం అంతా పాడైపోయింది. ఒక్కడ వల్ల ఊరంతా చెడుతుంది. అర్థమవుతుంది చెప్పేది? ఒక్కడ వల్ల. ఏమండి, ఒక నోక్రాన్ బాటిల్ తీసుకొచ్చి మోనోక్రాన్ బాటిల్ తీసుకొచ్చి ఒకడు బాటిల్ అంతా తాగాల్సిన అవసరం లేదు, ఒక స్పూన్ తాగితే చాలు చావడానికి. పాపం వాడు మొత్తం చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఒక చిన్న బలహీనతే, ఒక చిన్న పాపమే, ఒక చిన్నదేగా అనుకుంటున్నావు, కానీ అది నీ జీవితాన్ని అలాగా ఒక కొరుకుడు వ్యాధిలాగా, కొరుకుడు పుండులాగా లోపల వ్యాపించి నిన్ను పాడు చేసింది. నిన్ను పాడు చేసి చాలా కాలమైంది, నీకు అర్థం కావట్లేదు. నువ్వు బలహీనతలో పడి చాలా కాలమైంది, కానీ నువ్వు బలవంతుడే అనుకుంటున్నావు. నీ వల్ల పరిశుద్ధత పాడయ్యి లోపల నీ కుటుంబము చాలాసార్లు అల్లకొల్లల పరిస్థితులు ఏర్పడ్డాయి, నీకు అది అర్థం కాలేదు. ఇప్పుడు వాడు ఏ రీతిగా అయితే అడవిలో ఉన్న తీగలు తీసుకొచ్చి ఆ యొక్క మందిరంలో ఉన్న కుండలో పోసినట్టే నీవు బయట ఉన్నటువంటి చెత్తా చెదారం అంతా తీసుకొచ్చి నీ హృదయంలో వేసుకొని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ఈ లోపల ఆహారం అంతా అయిపోయింది. అందరూ భోజనానికి కూర్చుంటే ఒక శిష్యుడు పరిగెత్తుకొని వచ్చి, అయ్యా ఈ కుండలో విషం ఉంది, ఈ కుండలో విషం ఉంది. కుండలోకి విషం వచ్చిందా? కుండలోకి ఎలా వచ్చింది విషము? ఈ కూర కుండలోకి విషం వచ్చిందయ్యా. ఇప్పుడు ఎవరు తిన్నా చచ్చిపోతారు. నీ జీవితం ఒకప్పుడు బాగానే ఉన్నింది, ఒకప్పుడు నీ జీవితం చాలా సంతోషంగా ఉన్నింది, కానీ పాపం ఏదో లోపలికి వచ్చినందువల్ల, ఏదో బలహీనత లోకంలోకి నువ్వు వచ్చినందువల్ల, లోకం లేక నీ జీవితం వెళ్ళి పరిశుద్ధతను పాడు చేసుకున్నందువల్ల నీ ఒక విషపు కుండగా మారిపోయావు. ఇప్పుడు నీ జీవితం అంతా విషమయమైపోయింది. ఎవడు నిన్ను తాకినా చెడిపోతాడు, ఎవడు నిన్ను పట్టుకున్నా చెడిపోతాడు, ఎవడు నీ దగ్గరికి చేరినా వాడి జీవితం పతనమైపోతుంది. లేరా ఈ రాత్రి అటువంటి వాళ్ళు ఇక్కడ? ఒక తాగుబోతుడు నలుగురు తయారు చేస్తాడు, ఒక చెడిన వాడు నలుగురు తయారు చేస్తాడు, కానీ ఒక పరిశుద్ధుడు లోకమంతటిని బాగు చేస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒక పరిశుద్ధుడు లోకమంతా బాగు చేస్తాడు. నాకు బాగా తెలిసిన సంఘటన ఒకటి. ఒకసారి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆ యొక్క గోదావరి డ్యామ్ను కడతా ఉన్నారు. ఆ గోదావరి సర్ ఆర్థర్ కాటన్ గారి దొరలో ఆ యొక్క రోజుల్లో ఆ డ్యామ్ కడుతున్నారు. ఆ డ్యామ్ కడుతున్న రోజుల్లో దొరలో ఇలాగనే సాయంత్రం పూట వెళ్ళి ఊరూరులో సువార్త చెప్పేవాళ్ళు.
సాయంత్రం పూట వాళ్ళు ఆ యొక్క కాగడాల వెలుగుల్లో లేదా దీపాల వెలుగుల్లో సువార్త చెప్పిన తరువాత వారు అందరికీ తిమ్మిరి బిళ్ళలు, చక్కెర బిళ్ళలు తీసుకొచ్చి ఆ నోళ్ళల్లో పెట్టేవాళ్ళు. అవి చల్లగా కరిగిపోయేది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఆ తిమ్మిరి బిళ్ళలు నోట్లో పెట్టగానే చల్లగా ఉంటాయి. ఆ సువార్త అంతా అయిన తర్వాత అందరికీ పలారం పెట్టి వాళ్ళు పంపించేవాళ్ళు. ఒక అబ్బాయి ఏమనుకున్నాడంటే, అబ్బా రాత్రి వాక్యం చెప్పిన దొరగారు అద్భుతంగా వాక్యం చెప్పాడు, ఆ దొరగారు నేను చూడాలా. అసలు ఆ దొరగారు వాక్యం చెప్తుంటే చాలా బాగుంది, కానీ ఆ దొరగారు వాక్యం చెప్తుంటే చాలా బాగుంది, ఆ దొరగారు యొక్క కుండ చాలా బాగుంది, ఆ దొరగారు యొక్క కుండలో సమృద్ధి అయిన ఆహారం ఉంది. కాబట్టి ఆ దొరగారిని చూడాలని ఆ దొరగారు కోసం ఆ డేరాలన్నీ ఎత్తుక్కుంటూ ఆ గోదావరి నది దగ్గర ఆ కట్ట దగ్గర కొన్ని డేరాలు టెంట్లు వేస్తుంటే ఈ వ్యక్తి వెతుక్కుంటూ వెళ్తున్నాడు. వెతుక్కుంటూ వెళ్తుంటే ఒక డేరా దగ్గరకు రాగానే ఆ డేరా ఇలా తీశాడు, ఇలా చూశాడు. చూడగానే అమ్మో నువ్వు ఇటువంటి వ్యక్తివా అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ వ్యక్తి పరిగెత్తుకొని వచ్చి, అరే బాబు ఆగు 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 అనగానే పిల్లోడు అడిగాడు, ఏంట్రా పరిగెత్తుకు వెళ్ళిపోతున్నావు అంటే, రాత్రి మా ఊరు వచ్చి వాక్యం చెప్పింది నువ్వే కదూ, కానీ నీ చేతిలో సిగరెట్ చూస్తే తట్టుకోలేకపోయాను, నీ చేతిలో మందు బాటలు చూసి తట్టుకోలేకపోయాను. రాత్రి నేను చూసిన వ్యక్తి వేరు, ఇప్పుడు నేను పగలు ఈ గుడారంలో చూస్తున్న వ్యక్తి వేరు. రాత్రి నిన్ను చూసింది వేరు, ఇప్పుడు నేను చూసింది వేరు. ఛీ, నాకు నువ్వంటే నాకు అసహ్యంగా ఉంది. ఆ దొరగారు అంటున్నాడు, అరే రే రే నాకు అంత అలవాట్లు లేవురా, ఏదో ఫ్రెండ్స్ వల్ల అదిగో వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల నేను చెడిపోయాను రా, నాకు ఈ అలవాటే లేదు. వాడు బలవంతం చేస్తే నేను కొంచెం అటు పుచ్చుకున్నాను రా, ఆ టయానికి వచ్చి నువ్వు చూసావు. నువ్వు మంచి పాత్రే కావచ్చు, నువ్వు మంచి వ్యక్తివే కావచ్చు, నువ్వు మంచి కుండవే కావచ్చు, కానీ రకరకాల పిచ్చి మొక్కలన్నీ ఈ పాత్రలోకి వచ్చినట్టే ఇది విషంగా మారినట్టే నువ్వు కూడా మారినట్టే ఉంది ఈ లోకంలో. నీ బతుకులో తేడా వచ్చింది, ప్రార్థనలో తేడా వచ్చింది, దర్శనంలో తేడా వచ్చింది, పిలుపులో తేడా వచ్చింది, లోపలకు విషయం వెళ్ళింది. ఈ విషయం నీకు అర్థం కావట్లేదు. యు డిడ్ నాట్ ఫైండ్ అవుట్, యు హ్యావ్ టు కాల్ టు ద పాయిజన్ ఆఫ్ పాట్. నువ్వు ఒక విషయంతో నింపబడిన వ్యక్తి అని నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఒక పాపం చేత నింపబడిన వ్యక్తి అని అర్థం కావట్లేదు, నువ్వు బలహీనుడు అయిపోయిన విషయం నీకు అర్థం కావట్లేదు. వాళ్ళు అన్నారు, బాబో ఈ కుండలో కానీ తింటే మేమందరం చచ్చిపోతాం, ఊరు చచ్చిపోతుంది, ఊరు చచ్చిపోతుంది. వాడు అంటున్నాడు, అయ్యా ఇంత ఆహారాన్ని సిద్ధపరచుకున్నానయ్యా, ఇన్ని రోజులు రక్షణ కాపాడుకున్నానయ్యా, ఇన్ని రోజులు నేను బాప్తిసం తీసుకొని సంఘానికి వెళ్ళానయ్యా, ఇప్పుడు నేను ఏం చేయాలంటే మాకు తెలియదు. అందరూ వాడిని ఒంటరివాడిని చేశారు. వాడందరూ విషపు కొండలాగా వాడిని చూసిన వాళ్ళందరూ, అమ్మో వాడు ఒక విషపు కొండ, వీడి బతుకు ఒక విషపు కొండ, వీడి కుటుంబం ఒక విషపు కొండ, వీడి పిల్లలు ఒక విషపు కొండ అని అందరూ వీడిని చూసి గేలి చేస్తుంటే వాడు ఆ కొండను పట్టుకొని విలవెల్లాడిపోతున్నట్టే ఉంది ఈ రాత్రి నీ జీవితం కూడా. వీడు ఏ రీతికైతే పశ్చాత్తాపడుతూ, అయ్యా నాకు ఒక అవకాశం, లార్డ్ యు షల్ గివ్ టు ద వన్ ఛాన్స్ టు మీ, ఐ విల్ డూ అండ్ సాక్రిఫైస్ అండ్ రీఅగైన్ అండ్ రీకన్స్ట్రక్ట్ టు మై లైఫ్. ఒక్క అవకాశం నాకు ఇస్తే మరలా నా జీవితాన్ని కట్టుకుంటా, ఒక్క అవకాశం నాకు ఇస్తే మరలా నా పరిశుద్ధతను మరలా నేను కట్టుకుంటా, ఒక్క అవకాశం నాకు ఇస్తే మరలా బాప్తిసం తీసుకుంటా, ఒక్క అవకాశం నాకు ఇస్తే మరలా పోగొట్టుకున్న పరిశుద్ధతను తిరిగి మరలా సంపాదించుకుంటాను. కొట్టు చప్పట్ల గట్టిగా, తిరిగి సంపాదించుకుంటాను. వాళ్ళు కుండలో విషం ఉందని కేకలేస్తుంటే ఈ లోపల ఎలీషా గారు వచ్చారు అక్కడికి. ఏంట్రా అందరూ వస్తున్నారు, ఏమైంది, ఎందుకు ఆ కేకలు ఎడుతున్నారంటే, బాబో వాడు విషపు మనిషి లాగున్నాడండి బాబోయ్ అనగానే ఎలీషా అలా చూశాడు, కొండంతా విషం ఉంది, భయపడుకో నా దగ్గర ఒక విరుగుడు ఉంది అనని అటెళ్ళి కొంచెము పిండిని తీసుకొచ్చి, కొంచెము గోధుమ పిండిని తీసుకొచ్చి అమాంతంగా ఆ కుండలో వేయగానే ఆ కుండలో ఉన్న ఆహారం అంతా ఒక్క సెకండ్లో పరిశుద్ధపరచబడింది. కొట్టు చప్పట్లు. ఇప్పుడు ఆ దుల్లగొట్టబడిన పిండి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కొట్టు చప్పట్ల గట్టిగా, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఆ పిండి ఎవరో కాదు, నలుగొట్టబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు, విరగొట్టబడిన యేసుక్రీస్తు ప్రభు, దుల్లగొట్టబడిన యేసుక్రీస్తు ప్రభు ప్రజలందరూ కొరకై తను రిక్తులుగా చేసుకొని
తన రూపాన్ని మార్చుకొని సొగసు స్వరూపాన్ని కోల్పోయి వ్యాధిగ్రస్తుడిగా వ్యసనాక్రాంతుడిగా మార్చబడి మెత్తని పిండిగా మార్చబడి నీ కొరకు నా కొరకు సిలువ శ్రమలు అనుభవించి సంపూర్ణం చేయబడిన యేసు ఎప్పుడైతే ఈ విషపు కుండలోకి వచ్చి పిండిలాగా మారి పడ్డాడో, కుండలో ఉన్న విషమంతా హరించినట్టే ఈ రాత్రి యేసు నీలోకి వస్తే నీ జీవితం మారిపోతుంది. కోటు చప్పట్ల గట్టిగా. యేసు నీ జీవితంలోకి వస్తే మారిపోతుంది. యేసు నీ బ్రతుకులోకి వస్తే నీ జీవితం మారిపోతుంది. యేసు నీ వ్యక్తిగత జీవితంలోకి వస్తే నీ పరిస్థితులన్నీ రాత్రి మార్చబడతాయి. నువ్వు ఎంత ఘోరమైన వ్యక్తివైనా, నువ్వు ఎన్నిసార్లు పడిచెడిపోయిన వ్యక్తివైనా, ఒకవేళ ఈ ఊర్లో నీకు సాక్ష్యమే లేకపోయినా, ఒకవేళ నీ అత్తమామల దగ్గర నీకు సాక్ష్యమే లేకపోయినా, ఒకవేళ నీ భార్య దగ్గర నీకు సాక్ష్యమే లేకపోయినా, ఒకవేళ నీ పిల్లల దగ్గర సాక్ష్యం లేకపోయినా, నేను చూసిన వాళ్ళందరూ విషముతో నిండి ఉన్న మనిషిని చెప్పిన ఈ రాత్రి క్రీస్తు అనే పిండి ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తుందో నీ బతుకు మారిపోతుంది. కొట్టు చప్పట్ల గట్టిగా. నీ జీవితం ఆహారము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నువ్వు అనేకులకు దీవెనకరంగా మార్చబడతావు. అనేకులకు నువ్వు పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చబడతావు. అనేకులకు నువ్వు ప్రశస్తమైన వ్యక్తిగా మార్చబడతావు. You have to sacrifice to in your life. ఈ రాత్రి నువ్వు నిజంగా యేసుకు నీ జీవితాన్ని ఇవ్వగలవా? ఈ కుండలోకి ఎప్పుడైతే పిండి వచ్చిందో కుండ మారింది, కుండలో ఉన్న విషం కూడా మారిపోయింది. ఇప్పుడు యేసు నీలోకి వస్తే నువ్వు ఎంతటి కఠినాత్ముడివైనా, ఎంత పడిచెడిపోయిన వ్యక్తివైనా, ఎన్నిసార్లు నువ్వు దూరంగా నెట్టివేయబడిన వ్యక్తివైనా, ఎంతమంది నిన్ను తిరస్కరించినా, ఈ రాత్రి మరలా నా యేసు నీ జీవితాన్ని మార్చి అనేకులకు నిన్ను ఆహారంగా చేయబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. అనేకులు నీ ద్వారా జీవాహారాన్ని వడ్డించే వ్యక్తి చేయబోతున్నాడు. అనేకులు నిన్ను దీవెనకరంగా వ్యక్తిగా మార్చబోతున్నాడు. అనేకులకు నిన్ను ఒక దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. దీవెనకరంగా నా దేవుడు చేయబోతున్నాడు. భయపడుకో. ఈ రాత్రి నువ్వు కూటమికి వచ్చినందుకు నువ్వు ఒకవేళ విషపు కుండ లాంటి జీవితమే ఉన్నా, ఒకవేళ నీ హృదయం అంతా చెడిపోయిందున్నా, ఒకవేళ నీ జీవితంలో ఇంకా బాప్తిస్తాన్ని వాయిదా వేసుకుంటున్నా, ఇంకా నువ్వు క్రీస్తుకు హృదయాన్ని ఇవ్వకుండా, లోపల పశ్చాత్తాపం లేకుండా, అంతరంగంలో క్రీస్తు లేకుండా నువ్వు బాహ్యంగా బతుకుతున్నా, ఈ రాత్రి యేసు నీలోకి వస్తే నీ జీవితం మారడమే కాదు, నీ చిరునామా కూడా మారిపోతుంది. ఈ రాత్రి కొట్టు చప్పట్ల గట్టిగా. నీ చిరునామా మారిపోతుంది. నీ చిరునామా మారిపోతుంది. సాంగ్ బుక్స్ వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళండి. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. పాట సంఖ్య 17. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే, నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. కష్టాలన్నీ చూసావు, నీరంతా తెచ్చావు, కష్టాలన్నీ చూసావు, నీరంతా తెచ్చావు. పడుతూ ఉన్నావు, నువ్వు తోడై ఉన్నావు, పడుతూ ఉన్నావు, నువ్వు తోడై ఉన్నావు. యేసయ్యా, 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 నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే,
గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే యేసయ్యా. యేసయ్యా నా అభిషేకమా, నా అభిషేకమా. ఓ రలబా షదరలబా దునియా హతరే బెరెలో జురలక బాబా బరాషా బాబా దులనమా నిమన బరబా. యేసయ్యా నన్నావరించిన మేఘమా, నన్నావరించిన అభిషేకమా. దురలబా రబరి షరలబా గొడో 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 చబల గొడో దులబా బాబా బాబా దురలబా కకరా షబరబా దురలబా రిమనమా షబరబా దురలబా రిమరబా. యేసయ్యా నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడు నీవే. యేసయ్యా నీవు ఆ మెత్తనైన పిండిలాగా నా బ్రతుకులేకి రాకపోతే నాకు ఈ రాత్రి విలువేదయ్యా. ఈ రాత్రి చాలామంది జీవితాల్లో ఈ కుండ లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఒకవేళ విషపు కుండే నీ పేరు చెప్పుండొచ్చు, ఒకవేళ నువ్వు చూసిన వాళ్ళందరూ తిరస్కరించి ఉండొచ్చు. కానీ ఈరోజు ఎలీషా ఏ రీతిగా అయితే ఆ పిండిని తీసి ఆ కుండలో వేసినప్పుడు ఆ కుండలో ఉన్నదంతా పరిశుద్ధంగా మార్చబడి అనేకులకు ఆహారమైందో, ఈ రాత్రి యేసు కూడా నిన్ను అనేకులకు దీవెనకరంగా చేయబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. అనేకులకు నిన్ను ఒక ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు, అనేకులకు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేయబోతున్నాడు, అనేకులకు నిన్ను ఒక ప్రశస్తమైన వ్యక్తిగా ఆయన ఎలుగెత్తి చూపించబోతున్నాడు. మూడవ కుండను చూద్దాం. థ్యాంక్ యూ అన్న. మూడవ వ్యక్తి నాతో పాటు దయచేసి చూడండి. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం. మీరందరూ మళ్ళీ పైకి రావాలి, మళ్ళీ ఓకే. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. వారిలో మళ్ళీ బాగా చదువు బిడ్డ. వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు. వాళ్ళు చెరువుల యొద్దకు రాగా వారికి నీరు దొరకట్లేదు. వట్టి కుండలు తీసుకొని మరలా వచ్చుచున్నారు. ఈ మాట నోట్ చేసుకోండి. వట్టి కుండలు. మొదటిది ఏంటి? మొదటిదేమో నీళ్ల కుండ పస్కా అయిన యేసు యొద్దకు నడిపించినట్టు నువ్వు నడిపించాలి. రెండవ కుండ విషపు కుండ. క్రీస్తు ఎప్పుడైతే నీళ్ళకి వస్తాడో, ఆ మెత్తనైన పిండి ఎప్పుడైతే నీళ్ళకి వస్తుందో నీ జీవితం అంతా పరిశుద్ధంగా మార్చబడుతుంది. మూడవ కుండ పేరు ఏంటంటే వట్టి కుండ. చెప్పండి గట్టిగా, చెప్పండి. ఈ కుండ పేరు ఏం పేరు? ఈ వట్టి కుండకు శబ్దం ఎక్కువ. ఈ వట్టి కుండ జీన్స్ ప్యాంట్ వేసుకొని, రేబ్యాన్ గ్లాస్ పెట్టుకొని, అర్థమైందా, షూ వేసుకొని బజార్లోకి వెళ్తే అందరూ దీనికి హాయ్ అని చెప్తారు, బంగారు అని పిలుస్తారు. ఈ కుండ పేరు ఏం పేరు? హాయ్ బంగారు అని పిలిచే కుండ పేరు వట్టి కుండ. చాలామంది ఇక్కడ వట్టి కుండలు వచ్చాయి. ఈ వట్టి కుండలకి గట్టి మాటలు తెలుసు, గట్టి మాటలు. వీడికి నిద్ర లేస్తే చాలు సెల్ ఫోనే వీడికి వ్యామోహం. నిద్ర లేస్తే చాలు వీడు మనుషుల ముఖం చూస్తాడో లేదో కానీ సెల్ ఫోన్కి ఛార్జింగ్ ఉందో లేదో మాత్రం చూస్తాడు. వీడు నిద్ర లేస్తే బైబిల్ చదువుతాడు లేదో కానీ సెల్ ఫోన్లో వచ్చిన వాట్సాప్లో అర్థమైందా నత్తముఖిది, అర్థమైందా నత్తముఖిది పంపించింది హాయ్ బంగారు, హాయ్ గుడ్ మార్నింగ్ అని. వీడికి ఆ గుడ్ మార్నింగ్ వచ్చేదాకా వీడికి తెల్లారు కాదు. నిజమా కదా? ఆ గుడ్ మార్నింగ్ వచ్చేదాకా వీడికి తెల్లారు కాదు. బైబిల్ ఏమని రాయబడిందంటే ఇట్టాటి వట్టి కుండలు కూడా ఈ రాత్రి మీటింగ్కి వచ్చారు. కొట్టండి చప్పట్లు గట్టిగా.
వాళ్ళదంతా డొల్లే, లోపల ఏముండడు, డొల్ల, లోపల ఏమిలే, పైకి మాత్రం తల 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 మెరుస్తుంటారు వాళ్ళు. అబ్బో, వాళ్ళు పాడితే ఉంటుందండి పాట. వాళ్ళు చర్చికి వెళ్తే వాళ్ళ బట్టలు ఉంటాయి చూడండి, వాళ్ళు కానీ ఎక్కడైనా మీటింగ్ పోతే వాళ్ళు తలతలలాడుతున్న యొక్క రంగులు రంగులు వస్త్రాలు చూసి, అబ్బా ఎంత పరిశుద్ధులు అంటారు బాబా, ఇలా ఎంత పరిశుద్ధుడండి ఈడు, అబ్బో ఈడంత పరిశుద్ధుడు, ఈరంత గొప్పోడు ఎవడూ లేడని ఊరందరూ చెప్పుకుంటున్నారు. కానీ నా దేవుడు ఇర్మియా గ్రంథంలో చెప్పినట్టు ఈ కొండకు పెట్టిన పేరు ఏంటంటే వట్టి కొండ. కొట్టండి చప్పట్లు గట్టిగా. వట్టి కుండలు కూడా ఈ రాత్రి ఇక్కడ ఉన్నాయి. ఆ వట్టి కుండలు ఏం చేశాయంటే అవి అంట నీళ్ల కోసం వెళ్ళాయి, కానీ అక్కడ నీళ్లు దొరకనందున నీళ్ల చేత ఆ కుండలు నింపుకోకుండా అవి వట్టి కుండలు తీసుకొచ్చి ఊరందరికీ ఏం చెప్తున్నాయంటే, మా కుండల్లో నీళ్లున్నాయే, మా కుండ నిండా భక్తి ఉంది, మా ఇంట్లో భక్తి ఉంది. అర్థమైంది. నేను ఒక మీటింగ్కి వెళ్ళా, ఒక పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళిళ్ళకి వెళ్తే మన బొడ్డు వాళ్ళ పనులు అందరూ మంచోళ్ళు. హల్లెలూయా. దేవుడు ఏదో మారిపోయిందన్న, దేవుడు ఏదో ఒక బాంధవ్యం ఇచ్చాడు. ఏందో ఆ బాంధవ్యం అంటే నాకు అర్థం కాదు, కానీ ఈ ఊర్లోకి రాగానే ఒక తెలియని ఆనందం కలుగుతుంది, నిజం చెప్తున్నా. ఎంత ఆనందం అంటే, ఐ హ్యావ్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్ వెన్ ఐ సా యువర్ ఫేస్, బట్ ఐఎమ్ సో హ్యాపీ. నేను ఎప్పుడైతే ఈ ఊర్లోకి రాగానే మనందరూ చూడగానే హృదయంలో ఒక తెలియని ఆనందం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్ళికి వెళ్ళా, మన ఊళ్ళో జరుగుతాయి పెళ్ళిళ్ళు, ఇమ్మానుయేలు పెళ్ళి, శారమ్మ పెళ్ళి. ఆ పెళ్ళికి వెళ్ళా. ఆ పెళ్ళికి వెళ్తే పెళ్ళంతా అయిపోయింది. నా టైం బాగున్నారు, నా దగ్గర వాక్యం చెప్పించారు, వాక్యం అంతా అయిపోయింది. వాక్యం వెళ్ళాను, భోజనానికి వెళ్ళి కూర్చుంటున్నాను. ఈ లోపల అదే పెళ్లి దగ్గర, అదే పెళ్లి పీటల మీద వాళ్ళు కిందకి దించి రిసెప్షన్లో కూర్చొని ఉన్నారు. సినిమా పాటలు పాడుతున్నారు, ఆర్కెస్ట్రా వాళ్ళు ప్లే చేసి సినిమా పాటలు పాడుతున్నారు. నాకు బాధేసి, ఎవరిది బ్రదర్ అక్కడ పాటలు ఎవరైనా పక్కన పెట్టారంటే, అయ్యో బాబోయ్ ఇమ్మానుయేలు గడు సారా పెళ్ళండి అన్నారు. అరే ఇప్పటిదాకా వాళ్ళు కలిమికైనా లేమికైనా వ్యాధి ఎందు బాధ ఎందు కష్టమందు సుఖమందు నేను నీతో కలిసి కాపురం చేద్దామని చెప్పారంటే, వాళ్ళిద్దరే మెయిన్గా డ్యాన్స్ చేస్తున్నారు చూద్దురండి అన్నారు. వాళ్ళిద్దరే డ్యాన్స్ చేస్తున్నారని చెప్పారు. మీరు నమ్మండి, నేను తింటున్న అన్నాన్ని అలాగా ఆకళ్ళ మడతేసి నా హ్యాండ్ వాష్ చేసుకొని వెంటనే కారుకి బయలుదేరేశాను. వాళ్ళు అన్న అడుగుతున్నారు. బ్రదర్, ఐ డోంట్ స్టే దేర్ ప్లీజ్, నేను ఇక్కడ ఆగను, ఇక్కడ భోజనం చేసినా నాకు ఇంకా వాంతి అయిపోతుంది, ఒకవేళ అన్నం తిన్నా నాకు వాంతి అయిపోతుంది, దయచేసి నన్ను వదిలేసేయండి. వాళ్ళకి అర్థమైంది, అరే వీడు వట్టి కుండ కాదురా, లోపల గట్టిగా యేసును పట్టుకుని ఉన్నాడని అర్థమైంది. కొట్టు చప్పట్లు. నీ వెళ్ళిన చోట ఇటువంటి అనుభవాలు జరిగినప్పుడు నువ్వు వాళ్ళతో కలిసి ఏకీభవించావా, వాళ్ళని ఖండించావా? నిన్నే వాళ్ళతో ఏకీభవించావా, వాళ్ళతో ఖండించావా? ఒక ఊర్లో నేను పేరు పెట్టి వచ్చా. అరే నువ్వు నవ్వురా బిగ తీసుకుపోతున్నావు ఎదురా నాయనా, అరే కొంచెం ఫ్రీ అవురా, కొంచెం ఫ్రీ అవు, బీ ఫ్రీగా ఉన్నావా, గుడ్. ఈ వెంటనే ఆ ఊర్లో నేను ఒక పేరు పెట్టా. అరే ఆ ఊర్లో ఏం పేరు పెట్టారంటే అభిషేక్ అని పేరు పెట్టా. అభిషేక్ అని పెడితే ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద వచ్చి వాళ్ళ ఆచారం అంట, వాళ్ళ దగ్గర పేరు పెట్టి పిలిపించాలి. నేను పేరు పెట్టిన కొద్దిసేపటికి, ఒరే అవిశాఖ మని బాబాయ్ గారు పెట్టారా పేరు నీకా అనింది. అవిశాఖ? నేను ఎప్పుడు పెట్టి అవిశాఖ అని పేరు? నేను పెట్టింది అభిషేక్ కదా అని అంటే, అది అంతేలేండి అటు పిలిచిన ఏం కాదు అన్నాడు. ఇటు కాదని నేను ఇంకొక పల్లెటూరుకు పోయినప్పుడు సంధ్య అని పేరు పెట్టా. ఏం పేరండి? సంధ్య అని. ఆ ఊర్లో ఆ పేరు తిరక్క అందరికీ సంజయ్ అని పిలుస్తుంది. ఆ ఊర్లో అమ్మాయి పేరు సంచి అంట. సంధ్య పోయి సంచి అయింది. పోనీ వాళ్ళకి ఇంకో కూతురు పుట్టింది. ఆ కూతురికి నేను మౌనిక అని పేరు పెట్టా. మౌనిక అని పేరు పెడితే ఆ పేరుకు కూడా మళ్ళీ వాళ్ళు వక్రీకరించి మానిక అన్నారు. ఓరి నీ పాపాలు గల, సంధ్య అని పెడితే ఏమో సంచ అని పిలిచారు, మౌనిక అని పెడితే ఏమో మానిక అన్నారు, అభిషేక్ అని పెడితే ఏమో అభిషేక్ అని పేరు పెట్టారు.
వీళ్ళు ఎవ్వరికి తెలియని పేరు పెట్టేద్దామని, యోహాన్ ఎక్కడ ఎవ్వరికి తెలియని పేరు పెడదామని రూజ్వెల్ట్ అని పేరు పెట్టా. ఏమండి, రూజ్వెల్ట్ అని పేరు, నిజంగా నేను రూజ్వెల్ట్ అని పేరు పెట్టా. పేరు పెడితే కొద్ది రోజులకి ఆ ఊరికి వెళ్తే ఒరే లూజ్ బెల్టా అంటున్నారు. నేనెప్పుడు పెట్టాను వీడికి లూజ్ బెల్ట్ అని అంటే, మణిబాబు గారు మీరు పెట్టిన వాడికి లూజ్ బెల్ట్ అని పేరు పెట్టారు, ఈ ఊరిలో వాడికి లూజ్ బెల్ట్ అని పేరు పెట్టారు. ఎట్టుంటాయి కొంతమంది పేర్లు, అర్థమైందా? అన్నీ పట్టుకుండలే, అంత డొల్లే లోపల. పేరుకు తగ్గ జీవితం లేదు, పేరుకు తగ్గ బ్రతుకు లేదు, పేరుకు తగ్గ పరిశుద్ధత కలిగినటువంటి సంఘంలో పెట్టిన విశ్వాసానికి బాప్తిసం తగ్గ పేరుకు తగ్గ బతుకు లోపల లేదు. ఆ వట్టి కుండలు ఎలాగైతే ఉన్నాయో ఈ రాత్రి చాలా వట్టి కుండలు ఎక్కడ ఉన్నాయి. పెళ్ళిళ్ళనే కనబడతాయి భక్తి, మీటింగ్లోనే కనబడుతుంది భక్తి, ఆ తర్వాత చర్చికి వెళ్తేనే కనబడుతుంది భక్తి. ఆ చర్చికి వెళ్ళిన తరువాత 12 గంటల తర్వాత వాళ్ళు కదిలిస్తే చాలు. తమిళనాడుకి వెళ్ళాను నేను వాకింగ్ చెప్పడానికి. తమిళనాడుకి వెళ్తే తమిళనాడులో నీళ్లు రావు, అక్కడ అందరూ కొళాయిల దగ్గర కొట్టుకుంటున్నారు, ఆడవాళ్ళు కొళాయిల దగ్గర కొట్టుకుంటున్నారు. నేను ఆ దారిలో నడుచుకుంటూ వెళ్తున్నా, ఆటో దిగి, ఒరే ఉన్న అమ్మకు ఉన్న స్తోత్రమా అల్లేలుయా, ఉన్న అప్పాకు అల్లేలుయా, ఉన్న అబ్బాకు అల్లేలుయా, ఉన్న పాస్టర్ కదా అల్లేలుయా అనింది. ఒరే నాయన, పాస్టర్ ఏం చేశాడు రా? పాస్టర్కి ఎందుకు అల్లేలుయా? వాళ్ళు తిట్టుకోవడం కూడా అంత వెరైటీగా తిట్టుకుంటారండి. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే, వట్టి కుండల్లో నీళ్లుండవు, వట్టి కుండలు నీళ్ళ దగ్గరికి వెళ్ళినా అవి నీళ్లు నింపుకోవు. ఈ రాత్రి చాలామంది వాక్యం వింటున్నా ఆ వాక్యమైన హృదయంలోనికి యేసు ప్రభుని లోపలికి తీసుకోరు. వారు పైకి వస్తారు, వెళ్ళిపోతారు, నవ్వుతారు, వెళ్ళిపోతారు, వాక్యం వింటారు, ఆహా బాగా చెప్పారండి అని వెళ్ళిపోతారు. కానీ అవి వట్టి కుండలుగా వెళ్ళిపోతున్న విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ రాత్రి నువ్వు వట్టి కుండగా ఉంటే నీ జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుంది. అందుకే ఆ ప్రధానులు ఆ బీదలను చెరువుల దగ్గరకు, నీళ్ళ దగ్గరికి పంపిస్తే వారు నీళ్ల చేత నింపుకోకుండా తిరిగి వారు ఆ వట్టి కుండలు తీసుకొని వారి ఇళ్లకు వచ్చినట్టే ఉంటుంది నీ బతికి రాత్రి. యేసు లేకుండా వెళ్తే నువ్వు వట్టి కుండే, యేసుక్రీస్తు ప్రభువు లేకుండా వెళ్తే నీ జీవితం అంతా డొల్లే. నీ జీవితంలో సమస్తాన్ని సంపాదించుకొని యేసుక్రీస్తు ప్రభువు నువ్వు కలిగి ఉండకపోతే నీ జీవితము ఇలాగనే ఉంటుంది. బాప్తిసం తీసుకొని కూడా ఇంకా నువ్వు సంపూర్ణంగా మారు మనసు పొందకపోతే, యేసుని నమ్మి కూడా ఇంకా నీ జీవితాన్ని సంపూర్తిగా యేసయ్యకి ఇవ్వకపోతే నువ్వు వట్టికుండే. అందుకే విలాప వాక్యం 4వ అధ్యాయం 2వ వచనం రాయబడింది. విలాప వాక్యం 4వ అధ్యాయం 2వ వచనం. విలాప వాక్యం 4వ అధ్యాయం 2వ వచనం. మేలిమి బంగారుతో పోల్చదగిన సియోని యొక్క ప్రియకుమారులు కుమ్మరి చేసిన మట్టి కుండలుగా ఎంచబడుచున్నారు. ఈ మాట నోట్ చేసుకోండి. మట్టి కుండలు, వట్టి కుండలు లోపల ఏముంటాయి? మట్టి కుండలు. వట్టి కుండలు, మట్టి కుండలు ఎలా ఉంటాయంటే అవి లోపల వాక్యము ఉండవు, దేవుని కోసం జీవించవు, లూజు బెల్ట్ కూడా వస్తాయి, అవి అభిషేక్ తినేసి వస్తాయి, అర్ధరాత్రిలో కొరిందేయాలాగా తిరుగుతుంటాయి. మామూలు దెయ్యాలు కాదు కొంతమంది, అర్థమైందా? మామూలు దెయ్యాలు కాదు. ఒకరోజు నేను ఒక ఊరు వెళ్తే ఆ ఊరిలో నేను శ్మశానం దారిలో వెళ్ళాలి. ఆ ఊరిలో ఆ యొక్క శ్మశానం లోపల నుంచే ఆ ఊరిలోకి వెళ్ళాలి. శ్మశానం లోపల ఆ ఊరిలోంచి వెళ్తుంటే అక్కడ అందరు పేర్ల సమాధి మీద రాస్తున్నారు. ఒక్కొక్కడు సీమోను, పేతురు, పెంటయ్య, కుప్పయ్య, నారయ్య, అన్ని పేర్లను చదువుకుంటూ వెళ్తున్నా. లాస్ట్లో ఒకటి వచ్చేటికి తిక్కోడని రాస్తున్నారు. అక్కడ నాకు ఆగి, సమాధి దగ్గర ఆగి, ఒరే ఎన్నో పేర్లు ఉన్నాయి, వీడికి పేరు ఎందుకు మార్చలేదు అన్నాను. అప్పుడు వాళ్ళు చెప్పారు, మణిబాబు గారు వీడికి బాప్తిసం ఇచ్చేటప్పుడు అడిగారు ఏం పేరు పెడతావరా అంటే, ఏయ్ నా పేరు తిక్కోడు పెట్టండి అన్నాడు. అరే పేరు మారుతున్న పాస్టర్ గారు చెప్తున్నారు అని అంటే, నా పేరు తిక్కోడుగానే పెట్టండి అన్నాడట. వాడికి పేరు మార్చలా. ఆఖరికి వాడు ఆ తిక్కోడుగానే ఉన్నాడు, తిక్కోడుగానే చచ్చాడు. కానీ వాడి సమాధి పేరు మీద అదే పేరు నమోదు చేయబడింది. నాకు అప్పుడు అనిపించింది, దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీ పేరును, నీ బతుకును మార్చుకుంటావో అప్పుడు నీ పేరు మార్చబడ్డమే కాదు, నీ సమాధి దగ్గర కూడా నీ బ్రతుకు గురించి సాక్ష్యం చెప్పబడుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. సాక్ష్యం చెప్పబడుతుంది. ఇప్పుడు బ్రతికిన అదే బతుకు, చచ్చిన అదే బతుకు, ఏం లాభం?
అటువంటి బ్రతుకు కొరకు ఈ రాత్రి నువ్వు పిలువబడలేదు. ఆ సియోను కుమారులందరూ ప్రశస్తమైన వారే, కానీ లోపల మట్టి కుండను పోలి ఉన్నారు. వాళ్ళందరూ నీళ్ళ ఎద్దకు వెళ్ళారు, కానీ వట్టి కుండలతో తిరిగి వచ్చినట్టే చాలామంది ఈ రాత్రి వట్టి కుండల్లాగా ఇళ్ళకెళ్తే ప్రయోజనం లేదు బిడ్డ. రేపు నేను ఉంటానో లేదో నేను చెప్పలేను, నువ్వు ఉంటావో లేదో నువ్వు చెప్పలేవు. ఏ నాటికి కీడు ఆ నాటికి చాలని చెప్తుంది. ఈరోజు వరకే దేవుడు నాకు అనుమతించాడు, ఈరోజు వరకే దేవుడు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచాడు. రేపు నాది అని నేను చెప్పడానికి వీలు లేదు. అందుకే నీకు మంచి పాఠం నేర్చుకోవాలంటే పెళ్ళికి పోవడం కంటే చావింటికి వెళ్ళు. చావింటికి వెళ్తే అందరికీ మామూలుగా పిల్లలకి జోబీలు ఉంటాయి, పెద్దవాళ్ళకి జోబీలు ఉంటాయి. అర్థమవుతుందా? ఈ మధ్య నేను ఆడవాళ్ళకు కూడా నైటీ ప్యాంట్లకి జోబీలు చూశాను. నేను రాత్రిపూట వాకింగ్ చేస్తున్నా మీటింగ్లో అయిపోయిన తర్వాత ఒక ఆమె సెల్ ఫోన్ తీసుకొని అలా మేఘనమా అంటున్నది. నన్ను చూడగానే సెల్ ఫోన్ తీసుకుని అమాంతకు జోబీలో పెట్టేసింది. ఒరే ఈమెకి ఆడరాదు జోబీలు చూస్తాం. నైటీలో కూడా జోబీ ఉంది, నైటీలో జోబీ ఉంది. ఆడవాళ్ళకు కూడా జోబీలు ఉన్నాయి, జాగ్రత్త. మేము జాగ్రత్త, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఆడవాళ్ళతో. అర్థమైందా? నైటీలు వాళ్ళకు కూడా జోబీలు వచ్చేసాయి. ఇప్పుడు మగవాళ్ళకు జోబీలు ఉన్నట్టే ఆడవాళ్ళకు కూడా జోబీలు వచ్చేసాయి, పిల్లకాయలకు జోబీలు. కానీ ఈ జోబీలు వేసుకున్న వాళ్ళందరూ ఏమంటే ఏదో ఒకటి దాచుకోవచ్చేమో, కానీ ఆ చచ్చిన ఇంటికి వెళ్తే ఆ శవం మీద కప్పే గుడ్డకు మాత్రం జోబీ ఉండదండి. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆ శవం మీద కప్పే ఆ యొక్క గుడ్డకు జోబీ ఉండదు. ఎందుకు ఉండదంటే ఆ శవం చెప్తుంది, ఒరేయ్ నేను కూడా ఆస్తిని, భూమిని, ఈ యొక్క సంపదనంతా సంపాదించుకున్న వ్యక్తిని, కానీ వెళ్ళేటప్పుడు ఒక్క పైసా కూడా తీసుకెళ్ళలేకపోతున్నా, వెళ్ళేటప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళలేకపోతున్నా. నా ఇల్లు, నా వాకిలి, నా భార్య, నా బిడ్డలు, నా పొలము, నా ఆస్తి, కోట్ల చుట్టూ తిరిగా, బజార్ల చుట్టూ తిరిగా, పెద్ద మనుషుల చుట్టూ తిరిగా, మధ్యస్థాలు చేశా, అన్నీ చేశాను. కానీ ఆఖరికి నేను చచ్చేటప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళలేకపోతున్నాను. నాకే జోబీ లేదు, మీకెందుకంటారు జోబీలని చచ్చినోడు ఒక పాఠం చెప్తుంటాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. చచ్చినవాడు ఒక పాఠం చెప్తాడు. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు మట్టి కుండవే కావచ్చు, ఒకవేళ నువ్వు మట్టి కుండవే కావచ్చు, నువ్వు యేసయ్యకి నీ జీవితాన్ని ఇస్తే, యేసయ్య నీ జీవితంలోకి చేర్చుకుంటే, నువ్వు ఈరోజు రక్షించబడి మారు మనసు పొందితే, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయి మళ్ళా నీ ఇచ్చలవిడి మాటల కంటే కూడా యేసయ్య మాటలు ఎప్పుడైతే నీ హృదయంలో పలుకుతావో, నిన్ను చూసిన వాళ్ళందరూ పరిశుద్ధుడు పరిశుద్ధురాలని సాక్ష్యం చెప్తారు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. పరిశుద్ధుడు పరిశుద్ధురాలని సాక్ష్యం చెప్తారు. ఈ రాత్రి దేవునికి నువ్వు కావాలి. నేను 3 కుండలు మీ ముందు ఉంచాను. ఒకటి నీళ్ల కుండ, రెండవది విషపు కుండ, మూడవది మట్టి కుండ. వట్టి కుండ, వట్టి కుండలో మట్టి కుండ. 4వ కుండ చాలా ప్రశస్తమైంది. నాతో పాటు అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి, 16వ వచనం అందరూ తీయాలనుకున్నారు. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను. చాలు బిడ్డ. ఇప్పుడు పెద్ద యుద్ధం ఒకటి వచ్చింది. ఇప్పుడు ఆ యుద్ధం వస్తే ఆ యుద్ధంలో మిద్యానీయులు చాలా శక్తి కలిగిన వాళ్ళు. మిద్యానీయులు ఎంత శక్తి కలిగిన వాళ్ళంటే అంత శక్తి కలిగిన వాళ్ళు. ఇప్పుడు వారిని జయించాలంటే ఎవరికి శక్తి లేదు. కానీ న్యాయాధిపతుల కాలంలో గిద్యోనుకి దేవుడు చెప్పాడు, గిద్యోను నువ్వు ఒక్క పని చేయి చాలు, కుండను తీసుకో. ఆ కుండలో యోహాను ఎక్కడున్నాడు? కుండను తీసుకో, ఆ కుండను లోపల ఒక దివిటిని వెలిగించు, ఆ కుండను తీసుకుంటా అన్నాడు. చాలామందికి ఆశ్చర్యం వేసింది. శత్రువు చేతిలో కత్తి ఉన్నది, కానీ ఇశ్రాయేలు చేతిలో ఒక కుండ, ఆ కుండ లోపల ఒక దివిటి వెలుగుతుంది. ఆ కుండ లోపల దివిటి వెలుగుతుంది. చాలామందికి రాత్రి దేవుడు ఏం నేర్పిస్తున్నాడనంటే, నువ్వు సాధారణమైన కుండవే కావచ్చు, కానీ నీవు అగ్ని చేత వెలిగించబడిన ఒక పరిశుద్ధాత్మ వ్యక్తిగా ఉండాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. అగ్ని చేత వెలిగించబడిన ఒక పరిశుద్ధాత్మ శక్తి కలిగిన కుండ ఉండాలి.
ఇప్పుడు నీ చుట్టూ శత్రువులే ఉండొచ్చు. ఇప్పుడు మిజ్జానీయులు ఇతని చుట్టూ ఉన్నారు, మిజ్జానీయులు ఇతని చుట్టూ ఉన్నారు. ఎంతమంది చుట్టూ ఉన్న లోపలున్న కుండలో అగ్ని ఏ రీతిగా అయితే మండుతుందో నీ అంతరంగంలో కూడా దేవుని అగ్ని మండాలి. కొట్టు చప్పట్ల గట్టిగా, దేవుని అగ్ని మండాలి. సౌండ్ లేదు, నా వల్ల కావట్లేదు, మానిటర్ లేదు, అల్లాడిపోతున్నానన్న. పరిశుద్ధాత్ముడా నిన్నే ప్రేమించానయ్యా, పరిశుద్ధాత్ముడా నా శక్తిమంతుడా. ఒకటో పాట. పరిశుద్ధాత్ముడా నిన్నే ప్రేమించానయ్యా, పరిశుద్ధాత్ముడా నా శక్తిమంతుడా. పరిశుద్ధాత్ముడా నా ప్రాణ ప్రియుడా, పరిశుద్ధాత్ముడా నా ప్రాణ ప్రియుడా, పరిశుద్ధాత్ముడా నా సర్వము నీవయ్యా, పరిశుద్ధాత్ముడా నా సర్వము నీవయ్యా. పరిశుద్ధాత్ముడా నిన్నే ప్రేమించానయ్యా, పరిశుద్ధాత్ముడా నా శక్తిమంతుడా. నాది ఒకప్పుడు మట్టి జీవితం, కానీ మట్టి జీవితం ఎప్పుడైతే అగ్ని చేత వెలిగించబడిందో ఆ పరిశుద్ధాత్మ శక్తి నా అంతరంగాన్ని మండించింది. ఈ రాత్రి అనేకుల హృదయాన్ని యేసు మండించబోతున్నాడు. అనేకులు దేవుడు కృపావరాలతో నింపబోతున్నాడు. అనేకులు దేవుడు పరిమళ తైలముతో నింపబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. భాషలు నీవయ్యా, నా వరములు నీవయ్యా, భాషలు నీవయ్యా, నా వరములు నీవయ్యా, కృపయు నీవయ్యా, నా సర్వము నీవయ్యా, కృపయు నీవయ్యా, నా సర్వము నీవయ్యా. భాషలు నీవయ్యా, నా వరములు నీవయ్యా, భాషలు నీవయ్యా, నా వరములు నీవయ్యా, కృపయు నీవయ్యా, నా సర్వము నీవయ్యా, కృపయు నీవయ్యా, నా సర్వము నీవయ్యా. పరిశుద్ధాత్ముడా నిన్ను ప్రేమించానయ్యా, పరిశుద్ధాత్ముడా నా శక్తిమంతుడా. ఈ రాత్రి నువ్వు వెలిగించబడాలి. ఈ రాత్రి దేవుని అగ్ని చేత నువ్వు మండించబడాలి. నువ్వు ఎంతగా మండగలిగితే అంతగా నువ్వు ప్రకాశిస్తావు. ఓ రాలా షాదా రాలా బాబా, ఓ రాలా రాలా బాబా బాబా, దూరాహా తెరేలే రులా కరబా నిమానా షరాలా దూరాలా బారిబానా మక్కగరా షబా, ఓ రియాంద హేతే బెరెలో కొరోలో. జ్ఞానము నీవయ్యా, నా ధ్యానం నీవయ్యా, జ్ఞానమే నీవయ్యా, నా ధ్యానం నీవయ్యా, ప్రార్థన నీవయ్యా, నా శక్తి నీవయ్యా, ప్రార్థన నీవయ్యా, నా శక్తి నీవయ్యా. జ్ఞానమే నీవయ్యా, నా ధ్యానం నీవయ్యా, జ్ఞానమే నీవయ్యా, నా ధ్యానం నీవయ్యా, ప్రార్థన నీవయ్యా, నా శక్తి నీవయ్యా, ప్రార్థన నీవయ్యా, నా శక్తి నీవయ్యా. పరిశుద్ధాత్ముడా నిన్ను ప్రేమించానయ్యా, పరిశుద్ధాత్ముడా నా శక్తిమంతుడా, పరిశుద్ధాత్ముడా నిన్ను ప్రేమించానయ్యా, పరిశుద్ధాత్ముడా నా శక్తిమంతుడా. పరిశుద్ధాత్ముడా నా ప్రాణ ప్రియుడా, పరిశుద్ధాత్ముడా నా ప్రాణ ప్రియుడా, పరిశుద్ధాత్ముడా నా సర్వము నీవయ్యా, పరిశుద్ధాత్ముడా నా సర్వము నీవయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా యేసయ్యా. దురాలా బాషా బాబా కరా, గోరిలా బాబా కరాలా, జురాలా బాబా రో కేరేలేబే. అదిగో 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 కృపావరాలు
రాబోతున్నాయి, కృపా వరాలు నీకు రాబోతున్నాయి. పరిశుద్ధాత్ముడా నిన్నే ప్రేమించానయ్యా, పరిశుద్ధాత్ముడా నా శక్తిమంతుడా. చప్పట్లు కొడుతూ మహిమపడతాం. ఆ పరిశుద్ధాత్ముడే లేకపోతే ఈ రాత్రి నేను మళ్ళా మన ఊరు వచ్చి ఉండలేను. ఆ పరిశుద్ధాత్ముడే లేకపోతే, ఆ పరిశుద్ధాత్ముడే మమ్మల్ని నడిపించకపోతే, ఆ పరిశుద్ధాత్ముడే మీలో క్రియ చేయకపోతే ఈ రాత్రి నువ్వు కానీ నేను కానీ ఇక్కడ లేం. కొట్టు చప్పట్లు గట్టిగా. నీవు ఉన్నావు, నేను మరలా వచ్చాను అని అంటే కేవలం ఆయన కృప, ఆయన కృప. ఎందుకు ఆయన కృప అంటే వాక్యంలో రాయబడింది, ఇప్పుడు ఈ కుండ లోపల అగ్ని మండాలి. ఇప్పుడు నీ ముందు ఎంత పెద్ద శత్రువైనా ఉండని, నీ ముందు ఎంత పెద్ద సమస్య అయినా ఉండని, నీ ముందు నీ బలాని కంటే, నీ శక్తి కంటే, నీ జ్ఞానాని కంటే, నీ ధనము కంటే, నీ యొక్క ఖ్యాతి కంటే గొప్పవాడే శత్రువు ఉండొచ్చు, కానీ నీ లోపల వెలుగుతున్న మంటను బట్టే ఈ రాత్రి శత్రువు ఓడిపోతాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. నీ లోపల ఉన్న ప్రార్థనా శక్తిని బట్టే శత్రువు కుప్పగూలిపోతాడు. నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని బట్టే శత్రువు ప్రణమెల్లుతాడు. అందుకే రోమా 16:27 రాయబడింది, అనగా శత్రువుని ఆయన పాదముల పీఠముగా ఉంచడానికి ఆయన శత్రువుని శీఘ్రంగా నీ కాళ్లతో చితక తొక్కించబోతున్నాడు. భయపడుకో. నీ లోపల అగ్ని మండితే చాలు. ఈ అగ్ని మండిన చోట ఏ యొక్క శత్రువైన పురుగులు రావు. ఈ అగ్ని మండిన చోట ఎటువంటి సమస్యలు ఉండవు. ఈ అగ్ని మండిన చోట అది కొండే కావచ్చు, కానీ దానికి విలువ ఉంటుంది కనుక అది అనేకులకు భయాన్ని కలుగు చేస్తుంది. కొట్టు చప్పట్ల గట్టిగా. భయాన్ని కలుగు చేస్తుంది. ఈ రాత్రి నువ్వు మట్టి కుండవే కావచ్చు, కానీ ఈ రాత్రి నువ్వు వట్టి కుండవే కావచ్చు, కానీ ఒకవేళ నువ్వు విషపు కుండవే కావచ్చు, కానీ నీ లోపలికి అగ్ని వస్తే ఈ రాత్రి నువ్వు మహిమకరమైన వ్యక్తిగా మారిపోతావు. కొడో ఒక మహిమకరమైన జీవితంలోకి వెళ్తావు. You have to enter into the glory of eternity. నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు యేసును నీ జీవితంలో సమృద్ధిగా కలిగి ఉంటావో నీ జీవితానికి ఆటంకం ఉండవు. ఇప్పుడు కొండ లోపల అగ్ని మండుతుంది. శత్రువుకి అది అర్థం కావట్లేదు. శత్రువు అనుకుంటున్నాడు, ఏంటి ఇశ్రాయేలు అందరూ కత్తులు ఈటలు తీసుకురాకుండా, ఏంటి ఇశ్రాయేలు అందరూ మామూలుగా కుండలు తీసుకొచ్చారు, ఏంటి వాళ్ళు కుండలు తీసుకొచ్చారు ఏంటి అని అందరూ అనుకుంటున్నారు. శత్రువు ఏమనుకుంటాడంటే నన్ను చూసి తక్కువ అంచనా వేస్తుంటాడు. శత్రువు ఏం చేస్తాడంటే తక్కువ అంచనా వేస్తుంటాడు. కానీ లోపల అగ్ని మండుతుందన్న విషయము కొండ పగలగొట్టబడిన తర్వాతే శత్రువుకు అర్థమవుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి ఏదైతే నీ జీవితంలో పగలగొట్టబడలేకున్నదో అది ఈ రాత్రి పగలగొట్టబడాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఏది పగలగొట్టబడలేకపోతుందో, ఏది నీ అగ్నిని కనపరచబడలేకపోతుందో, ఏది నీ పరిశుద్ధాత్మ అగ్నిని బయటకు తీసుకుని రాలేకపోతుందో, అది కొండైనా బండైనా జీవితమైనా కఠినమైన ఈ రాత్రి దేవుని వాక్యం అనే సుత్తి చేత పగలగొట్టబడిన తరువాతే ఆ అగ్ని బయటకు వచ్చినట్టు నువ్వు బయటకు వస్తావు. కొట్టు చప్పట్లు గట్టిగా. అగ్ని బయటకు వచ్చినట్టు నువ్వు వస్తావు. అంటే దేవుని ఆత్మతో నింపబడి చెప్తుందా, ఎక్కడి నుంచి అనేక మంది సేవకులు లేయబోతున్నాడు. In this area the God will be rise up the many servants is coming from this place. ఇక్కడ నుంచి అనేక మంది సేవకులు లేపబడబోతున్నారు. దేవుని ఆత్మతో నింపబడిన ప్రవచనాత్మకంగా చెప్పబడే వ్యక్తులు లేపబడబోతున్నారు. ఈ యొక్క రాత్రి అనేకులను దేవుడు అభిషేకించి పరిశుద్ధాత్మ తైలముతో విస్తారముగా దేవుడు నింపబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. విస్తారంతో నింపబోతున్నాడు. విస్తారంగా దేవునిలో కదలాలనుకుంటున్నాడు. విస్తారంగా దేవుడు తన శక్తి చేత నడిపించాలనుకుంటున్నాడు. ఎందుకు నిన్నటి దినాన అంతటి పెద్ద పరిస్థితి అలా వచ్చిందంటే నీకు నాకు భయాన్ని కలుగు చేయడానికి. డబ్బుతో జరగవురా బిడ్డ. అందరూ అనుకుంటే జరగవు, కొందరు అనుకుంటే జరగవు. ఒకవేళ 2-3 బట్టి ఈ పరిస్థితి కదలదు. ఒక్క నజరేయుడైన యేసును ముందుంచుకుంటేనే ఈ సభలు మహిమకరంగా జరుగుతున్నాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసును ముందుంచుకోవడం బట్టి. అందుకే ఆరాధన అవుతానే నన్ను పిలవండి అని ఎప్పుడు నేను చెప్పనే. నెవర్ బీ కాల్ టు మీ బట్ ఐఎమ్ ద డస్ట్ ఫెలో ఇన్ హిస్ డోమాట్. నేను దేవుని సన్నిధిలో చిన్న రేణువు లాంటి వాడిని.
రాత్రి దేవుడిని నుండి ఒక వరాన్ని కోరుకుంటున్నాడు బిడ్డ. అదేంటో తెలుసా? నేను అనే అతిశయం నీలో చచ్చిపోవాలి. ఆమేన్. నేను అనే అతిశయం, నేను అనే గర్వం, నేను లేకుండా పోతే, నేను లేకపోతే, నా ద్వారానే, నా వలనే, నేనుంటేనే ఛీ, అది మట్టి కుండ లాంటి మాటలు అవి. ఇట్ ఈస్ కాల్డ్ ద క్లే ఆఫ్ ఇస్ ఎ వాట్. ఈ మట్టి కుండకు మాటలు ఎక్కువ, ఈ మట్టి కుండకు మాటలు ఎక్కువ. నేను అనే గర్వం దీనికుంది. ఈ గర్వం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం చేత పగలగొట్టబడుతుందో అప్పుడు ఈ యొక్క కుండలో ఉన్న దివిటి వెలిగినట్టే ఈ రాత్రి నువ్వు పరిశుద్ధంగా వెలగబోతున్నావు. కొట్టు చప్పట్ల గట్టిగా. నువ్వు విస్తారంగా వెలగబోతున్నావు, విస్తారంగా మండబోతున్నావు, విస్తారంగా అగ్ని చేత నింపబడబోతున్నావు, విస్తారమైన దేవుని శక్తితో కదలబోతున్నావు, విస్తారమైన ఆత్మతో నడిపించబడబోతున్నావు, విస్తారమైన దైవికమైన శక్తి చేత నువ్వు కదల్చబడబోతున్నావు. You have to move to the Holy Spirit through your life in this night. ఎందుకు నువ్వు డసలిపోతూ దిగులు పడుతూ కూర్చున్నావు? ఎందుకు నువ్వు భయపడిపోతున్నావు? ఇప్పుడు గిజ్జోనుతో చెప్పాడు, గిజ్జోను ఈ లోపల వట్టి కుండలు కాదురా బిడ్డ, లోపల నేను ఒక అగ్నిని ఏర్పాటు చేశాను. ఇవి వట్టి కుండలని లోకమంతా నిన్ను అనుకోవచ్చు, ఒకవేళ నేను విషపకుండని అనుకోవచ్చు, ఒకవేళ నిన్ను అనంతరం చూసి నువ్వు వట్టి కుండ వాడివి, విషపకుండ లాంటి వాడివి, నువ్వు అక్కడ నీలకుండ లాంటి వాడివని చాలా మందిని తృణీకరించచ్చేమో, కానీ నువ్వు నా దగ్గరకు వచ్చినందువల్ల, నీ వట్టి కుండలోకి నేను వచ్చినందువల్ల నిన్ను అగ్నిగా వెలిగించి నీ శత్రువులు నీ ముందు పడిపోయేటట్టు చేస్తాను. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ శత్రువులు నీ ముందు పడిపోయేటట్టు నేను చేస్తాను. ఐ విల్ ఫెల్ డౌన్ టు ద ఎనిమీస్. ఐ విల్ ఫెల్ డౌన్ టు ద ఎనిమీస్. శత్రువుకి అపజయం కొద్ది కాలమేనంట. ఎవడెవడైతే నీ కుటుంబం మీద విరోధంగా లేచాడు, ఎవడెవడైతే నీ బిడ్డల విరోధంగా మాట్లాడాడు, ఎవడెవడైతే నేను తృణీకరించి మాట్లాడాడు, ఎవడైతే నేను తిరస్కరించి మాట్లాడాడో వాళ్ళందరి ముందు పరిశుద్ధాత్మ దేవుడు వెలిగించి నిన్ను వాడుకోబోతున్నాడు. కొటో వెలిగించి నిన్ను వాడుకోబోతున్నాడు. ఫ్రమ్ దిస్ డే గాడ్ విల్ బి రైజ్ అప్. వెలిగించి వాడుకోబోతున్నాడు. నువ్వెందుకు భయపడిపోతున్నావు? ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? ఏ మనుషులైతే నేను తరుముకుంటూ వచ్చారో, ఎవడైతే నేను పరిస్థితి బాగలేదన్నాడో, ఎవడైతే నేను తృణీకరించి మాట్లాడారో, ఎవరైతే నేను నెట్టివేశారో, ఎవరైతే నేను బయటకు కూడా రానియకుండా చాలా కట్టడి చేశారో వాళ్ళ ఎదుటే దేవుడు వెలిగించి చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? గిద్యోను, నీ కుండను పగలగొట్టయ్యా, నీ కుండను పగలగొట్టు అనగానే, అమ్మో ఇప్పుడు దాకా కట్టుకున్న ఈ కుండ, ఇప్పుడు దాకా భద్రపరుచుకున్న కుండ, ఇప్పుడు దాకా నేను ఆ సోకులు వేసుకున్న కుండ, ఇప్పుడు దాకా రంగురంగుల వస్త్రాలు దంచుకున్న కుండ, ఇప్పుడు దాకా స్నో రాసుకున్న కుండ, ఇప్పుడు దాకా జీన్స్ ప్యాంట్ వేసుకున్న కుండ, ఇప్పుడు దాకా రంగుల బట్టలు కట్టుకున్న నేను ఇప్పుడు ఒక్కసారిగా, అవును, నువ్వు ఎప్పుడైతే సంపూర్తిగా దేవుని చేతిలోకి వెళ్ళిపోతావో అప్పుడు ఆయనని వెలిగించిన తరువాత నువ్వు మట్టి కుండవైనా, వట్టి కుండవైనా, నీళ్లు లేని కుండవైనా ఆయన చేత వెలిగించబడినందున శత్రువులకు అపజయం కలుగుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. శత్రువులకు అపజయం కలుగుతుంది. శత్రువు ఓడిపోతాడు. ఈ బొడ్డువాని పాలెంలో శత్రువు ఓడిపోయాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. శత్రువైన శాతానుడు ఓడిపోయాడు. శత్రువు ఓడిపోయాడు. ఈరోజు నా బిడ్డలు చేసిన ప్రార్థన ఎంతో తెలుసా? దే హ్యావ్ టు ప్రేయింగ్ అండ్ కంప్లీట్లీ ఇన్ దిస్ ప్లేస్ అండ్ 2.5 hours. 2.5 గంట సేపు ఈ మైదానంలో ప్రార్థన చేశారు. నేను చెప్తున్నా, దేనికైనా అపజయం ఉంటుందేమో కానీ ప్రపంచంలో, దేనికైనా అపజయం ఉంటుందేమో కానీ ప్రార్థనకు మట్టుకు అపజయం ఉండదు. ప్రార్థనే విజయము. ప్రార్థనే శత్రువు మీద మనకు విజయం దయచేసింది. ప్రార్థనే పరిస్థితిని అదుపు చేసింది. ప్రార్థనే కృపను గ్రహించింది. ప్రార్థనే ఏకతాటికి తీసుకొచ్చింది. ప్రార్థనే సమస్తాన్ని జరిగిస్తుంది. అగ్ని మాత్రమే వెలిగించింది. ఇప్పుడు ఆ మండుచున్న అగ్ని దగ్గరకు, ఆ అగ్నిని చూసి వీళ్ళందరి కొండల్లో ఉన్న అగ్ని ఒక్కసారిగా మండించబడుతుంటే విజ్ఞానులు చూసి, అయ్యా బాబోయ్, గిద్యోనుతో ఉన్న సైన్యము మహాసైన్యము, ఎందుకంటే వారి చేతుల్లో కాగడాలు ఉన్నాయి కనుక, వారి డ్యూటీలు మండుతున్నాయి కనుక మనకు అపజయమని అప్పటికప్పటికే శత్రువులు సిగ్గుపడి పారిపోయారండి. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు కుండలన్నీ పగలగొట్టబడ్డాయి. కింద పెట్టి, ఇవన్నీ పగలగొట్టబడ్డాయి. ఇవన్నీ ఖాళీ అయిపోయాయి.
ఇప్పుడు వాటిలో అగ్ని తప్ప ఇంకేమీ లేదు. ఇక అగ్ని మాత్రమే కనబడుతుంది. అగ్ని మాత్రమే కనబడుతుంది. అగ్ని మాత్రమే కనబడుతుంది. లైన్ కనబడుతుంది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు దాకా వీళ్ళు వేరు, కానీ ఇప్పుడు వాళ్ళ ముందు అగ్ని కనబడుతుంది, కొండలేవి కనబడలేదు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా చప్పట్లు కొడతారు ఏసైకి. ఇప్పుడు అందరూ అనుకుంటారు, అరే ఓరే ఏంట్రా బాబోయ్, నీళ్ళ కొండు పోయింది, విషప కొండు పోయింది, వట్టి కొండు పోయింది, మట్టి కొండు పోయింది, ఇప్పుడు అగ్ని కొండ అయిపోయింది ఏందిరా అంటున్నాడు సైతానుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. సాతానుడు అంటున్నాడు, అగ్ని కొండ అయిపోయారా వీళ్ళు వెలిగించబడ్డారా, వీళ్ళు ఇప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని చేత వెలిగించబడ్డారు. వీళ్ళని ఇంకా ఆర్పడం ఎవరి చరం కాదు. కొట్టు చప్పట్లు గట్టిగా. మిమ్మల్ని ఎవడు ఆర్పలేడు, ఈ ఊరిని ఎవడు తాకలేడు, ఈ ఊర్లోకి శత్రువు రాలేడు. ఒకవేళ వచ్చినా వాడు తిరిగి వెళ్ళలేడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. కారణం ఏంటంటే నిన్ను నన్ను వెలిగించిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన వెలిగించాడు ఈ రాత్రి. నువ్వు ఇంటికి వెళ్ళి చెప్పు నీ శత్రువుతో, ఇంటికి వెళ్ళి చెప్పు నీ పగవానితో, ఇంటికి వెళ్ళి చెప్పు సాతానుడితో, సాతాను ఇక నీకు నా మీద అధికారం లేదు, ఇక నీకు నా మీద అధికారం. ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు వట్టి కుండగా వెళ్ళాను, విషపకుండగా వెళ్ళాను, ఖాళీ కుండగా వెళ్ళాను. నా యేసు నన్ను వెలిగించి నన్ను ఇంటికి పంపించాడు. కొట్టు చప్పట్లు కొట్టు. నువ్వు ఇంటికి వెళ్ళే లోపల ఒక దేవదూత నీ ఇంటి ముందు నిలబడి ఉంటుంది. రూలా షాదా లాబా. ఒక దేవదూత నీ ఇంటి ముందు నిలబడి ఉంటే ఆ దేవదూత నిన్ను వచ్చి ఒక్కసారిగా చెప్తుంది ఏమన్నా తెలుసా, అగ్ని చేత వెలిగించబడి వచ్చావు కనుక నీ ఇంట్లో ఇంకా ఏ చెత్త చెదారం ఉండదు. కొడో కొడో, అగ్ని చేత వెలిగించబడి వచ్చావు కనుక, అగ్ని చేత వెలిగించబడి వచ్చావు కనుక నీకు ఏ చెత్త చెదారం నీ ఇంట్లో ఉండదు. నువ్వు ఇంటికి వెళ్ళే లోపల నీ అప్పులు, నీ వ్యాధి, నీ బలహీనతలు, నీ పాత రిపోర్ట్స్, నీ పిల్లలు లేని జీవితము, నీ ఉద్యోగులు లేని జీవితం, నీ అప్పుల జాబితా, నీ వ్యసనాలతో కూడిన జీవితము, నీ పాత జీవితము, నీ బ్రాందీ బాటలు, నీ విస్కీ బాటలు, ఇవన్నీ చెత్తా చెదారాన్ని తీసుకొచ్చి ఆయన కాల్చి వేశాడు. కాబట్టి అగ్నియే నీ కుటుంబంలో వెలుగుతుంది. ఈ కుండలో అగ్ని వెలుగుతుంటే ఈ పగిలిపోయిన కుండ ఏది ఆరంభంలో ముక్కలు ముక్కలుగా పగిలిపోతే రంగులు రంగుల దారం చుట్టి, రంగులు రంగుల దారం చుట్టి ఆ దారం కలిగిన కొండ ఒక మాట చెప్తుంది. ఆ చెడు దానిలో ఉంది. ఆ దారం కలిగిన ఆ అతుకులు కలిగిన కొండ చెప్తుంది ఏమని అంటే, అయ్య బాబోయ్ నాదొకప్పుడు అతుకులు బతుకులు జీవితము, ఆ కుండనట్టి వెలిగించాడు నా యేసయ్య. నన్ను కూడా అతికిచ్చి పగిలిపోయిన నా మనసును బాగు చేసి నన్ను ఇప్పుడు అందమైన జీవితంగా చేశాడని చెప్తుంది. ఈ రాత్రి అందరిది అందమైన జీవితాలు, ఈ రాత్రి ప్రతి ఒక్కరిది ప్రశస్తమైన జీవితాలు, ఈ రాత్రి ప్రతి ఒక్కరిది విలువైన జీవితాలు. అందరూ లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. కొంచెం కాలిపోతుందా? అందరం లేచి నిలబడదాం. ఈ రాత్రి ఎక్కువ పెట్టమ్మా, ఎక్కువ పెట్టు. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని నా హృదయపు అభిమాని నీవే. చప్పట్లు. ఈ రాత్రి నా దేవుడు నిన్ను వెలిగించి అభిషేకించి వరాలతో నీకు పంపించబోతున్నాడు. పగిలిపోయిన జీవితమైన, నలిగిపోయిన జీవితమైన యేసు మళ్ళా నిన్ను నాటబోతున్నాడు.
పంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశయించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశయించి పోనీకయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక లేనయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక లేనయ్యా. అనంత జ్ఞాని జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా, 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 యేసయ్యా. పగిలిపోయిన జీవితాలు, ఎవరికి అక్కర్లేని విషముతో నిండిన జీవితాలు, తృణీకరించబడిన జీవితాలు, అసహించబడిన జీవితాలు ఈ రాత్రి యేసయ్య బాగు చేయబోతున్నాడు. యేసు రక్తము చేతులు కడగబోతున్నావు. ఈ రాత్రి యేసయ్య రక్తము ఇక నిలిచి ఉన్నది, ప్రతి జీవితాన్ని కడిగి పరిశుద్ధపరుచున్నది. వ్యాధిగ్రస్తులు బాగు చేయబోతున్నది, చెడిన జీవితాలను బాగు చేయబోతున్నది. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా, నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా, సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా, 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 యేసయ్యా. నన్ను నడిపించే వెలుగు నీవయ్యా, నన్ను మండించే అగ్ని నీవయ్యా, నన్ను ఆవరించిన పరిశుద్ధాత్ముడా. ఆకాశం అందరి చేతులు ప్రభువా, ప్రభువా నీకు వందనాలు యేసయ్యా. ఈ రాత్రి మీరు మా మధ్యలో ఉన్నందులకి వందనాలు యేసయ్యా. నేను నిజంగా విషపుకుండుతో వచ్చానయ్యా. ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రార్థించాలి. నేను విషపుకుండుతో వచ్చానయ్యా ఇక్కడికి. నా ఇంట్లో విషం ఉందయ్యా, నా పిల్లల్లో విషం ఉందయ్యా. చివరకు నన్ను చూసిన వాళ్ళందరూ
అసహించుకునేంత విషము నాలో ఉందయ్యా. ఈ రాత్రి నన్ను బాగు చేయడానికే నా ఊరు వచ్చావని నమ్ముతున్నాను. నన్ను బాగు చేయడానికే నా ఊరు వచ్చావు. నన్ను బ్రతికించడానికే ఇక్కడికి వచ్చావయ్యా. నీ రక్తముతో నన్ను కడగండేసయ్యా. నీ రక్తముతో నన్ను కడగండేసయ్యా. నీ రక్తముతో నన్ను కడగండి. ప్రతి ఒక్కరు ప్రార్థించాలి. ఈ రాత్రి నన్ను పరిశుద్ధపరిచేసయ్యా. ఈ రాత్రి నన్ను మనిషిగా బతికించేసయ్యా. ఈ రాత్రి నన్ను మనిషిగా జీవింపు చేయేసయ్యా. ఈ రాత్రి నన్ను మనిషిగా మరలా నీ కొరకై బ్రతికించే అవకాశం నాకు దయచేయి ప్రభువా. అయ్యా, నీళ్లకుండా ఏ రీతిగా అయితే పస్కా బలి అయిన క్రీస్తు యొద్దకు నడిపించిందో, ఆ పస్కా విందు యొద్దకు నడిపించిందో, ఈ రోజు నన్ను అనేకుల్ని యొద్దకు నడిపించే కుండగా నన్ను మార్చయ్యా. నన్ను ఆ పస్కా కుండగా మార్చయ్యా. నన్ను ఆ పస్కా కుండగా మార్చయ్యా. అది విషయం. ఆ పస్కా కుండగా నన్ను మార్చయ్యా. నన్ను ఆ పస్కా కుండగా మార్చయ్యా. ఒక్కసారి నీ కొరకై మళ్ళా వెలిగించేసయ్యా. నేను వట్టి కుండగా వచ్చానయ్యా. నేను ఒక మట్టి కుండనేసయ్యా. నన్ను మళ్ళా తిరిగి వెలిగించయ్యా. నాలో అగ్ని మండాలయ్యా. నాలో పరిశుద్ధాత్మ అగ్ని మండాలి. నాలో పరిశుద్ధాత్మ ప్రభావం మండాలి. నాలో పరిశుద్ధాత్మ వెలుగు నింపబడాలి. ఈ రాత్రి నువ్వు ఏ రోగముతో అయితే వచ్చావో ఆ రోగము స్వస్థపరచబడి ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. ఎంత పగిలిపోయి ఇక్కడికి వచ్చావో అంతగా నువ్వు అతుకుబడి ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. ఎంతగా విరగొట్టబడి ఇక్కడి నుంచి వచ్చావో అంతగా దేవుడిని సరిచేసి పంపించబోతున్నాడు యేసు.